హలో గైస్, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. నేను మీ ప్రసాద్ సార్. ఇవాళ చక్రి సార్ అందుబాటులో లేకపోవడం వల్ల నేను మీకు హిందూ అనాలిసిస్ని డీల్ చేస్తున్నాను. అయితే అంతకంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మీకు తెలుసు, ఎల్టెక్స్ క్లాసెస్ 16వ తారీఖు నుంచి, నవంబర్ 16వ తారీఖు నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 మరియు సివిల్ సర్వీసెస్కి తెలుగు మీడియం క్లాసులని ప్రారంభిస్తుంది. ఓకే, అండ్ ఇవి మీకు బోత్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండు మోడ్స్లో కూడా అందుబాటులో ఉంటాయి. అండ్ వీటికి ఫీజ్ స్ట్రక్చర్ కూడా సేమ్ నార్మల్గా ఉన్నట్టుగానే ఇన్ఫినిటీ మోడ్లోనే, అంటే లైఫ్ టైం వ్యాలిడిటీతోనే అందిస్తుంది. ఓకే, సో తొందరగా, అంటే ఇంకా తొందరగా 16వ తారీఖు లోపు రిజిస్టర్ చేసుకునే వారికి ఆఫర్లు కూడా, డిస్కౌంట్లు కూడా ఇస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా కింద కనిపిస్తుంది కదా నెంబర్ 7893899553, దీనికి కాంటాక్ట్ చేయండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోండి. ఓకే, మా వాళ్ళు మీకు డెమో ఇస్తారు. డెమో క్లాసులు మీకు చూసి నచ్చితే మీకు జాయిన్ అవ్వచ్చు. సో తొందరగా నేనేం తీసుకుని, ఎందుకంటే ఇలాంటి వాటిలో మనం ఎప్పుడూ లేట్ చేయకూడదు. ఓకే, సో ఇంకా మనం డిస్కస్ చేయబోయే ఆర్టికల్స్కి వెళ్తే, మనం ఇవాళ మన ఎనాలిసిస్లో భాగంగా 5 ఆర్టికల్స్ని డిస్కస్ చేయబోతున్నాం. ఒకటి గవర్నెన్స్కి సంబంధించి, పరిపాలనకి సంబంధించి జిఎస్ పేపర్ 2లో దోపిడీకి గురైన కార్మికులు, కార్మిక విధాన హామీలు. ఓకే, కేంద్ర ప్రభుత్వం కొత్తగా మనకి శ్రమశక్తి నీతి 2025 అని చెప్పి ఒక ముసాయిదాని ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ఓకే, పార్లమెంటు ముందుకు తీసుకొచ్చింది. సో దానికోసం, దాన్ని విమర్శిస్తూ వచ్చిన ఆర్టికల్ అనమాట ఇది. దానిలో ఉన్న లోపాలేంటి, అసలు భారతదేశంలో కార్మికులు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అనే వాటిని మనం ఇక్కడ చెప్పుకోవాలి. తర్వాత రెండోది జిఎస్ పేపర్ 3కి సంబంధించి పర్యావరణానికి సంబంధించిన ఆర్టికల్ అండి. ఓకే, పర్యావరణం మనకి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అనే ఒక సంస్థ ఒక నివేదికని రిలీజ్ చేసింది. ఆ నివేదిక ప్రకారం మనకి ఏం తెలుస్తుంది అంటే, 2024 సంవత్సరానికి భారత్లోని అత్యధిక హరితగృహ వాయు ఉద్గారాలు జరిగాయి అని తెలుస్తుంది. సో దాని గురించి కొన్ని విషయాలు నిజంగానే జరిగాయా, దాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు, ఇండియా ఆ విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనే వాటిని మనం ఇందులో చర్చించుకుందాం. ఆ తర్వాత మూడోది మళ్ళీ పర్యావరణానికి, ఓకే, పర్యావరణ శాస్త్రానికి సంబంధించిన విషయం జిఎస్ పేపర్ 3లోనే. ఓకే, ఇది కొన్ని జంతు జాతులను రక్షించే క్రమంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అనమాట. సుప్రీంకోర్టు న్యాయమూర్తి దిగుమతి చేసిన ఆలోచనలు ప్రమాదంలో ఉన్న జాతుల్ని రక్షించలేవు అని చెప్తున్నారు. అంటే మన చట్టాలు కాకుండా ఎక్కడో బ్రిటన్లో పుట్టిన చట్టాలని మనం ప్రస్తుతం ఫాలో అవుతున్నాం. ఎప్పటి నుంచో, అంటే భారతదేశంలోంచి 1947 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం ఇచ్చి వెళ్ళిపోయినా కూడా ఇప్పటికీ వాళ్ళ చట్టాలని మనం ఫాలో అవుతున్నాం. ఓకే, సో ఆ చట్టాలు మన దగ్గర ఉన్న జాతుల్ని రక్షించలేవు అని చెప్తున్నారు. ఓకే, ఆ తర్వాత నాలుగోది మీకు తెలుసు, ఇస్రో అనే సంస్థ మనకి ఎప్పటి నుంచో గగనయాన్ అనే ఒక మిషన్ కోసం సాయశక్తిలా ప్రయత్నిస్తూ ఉంది. సో దానికోసం ఎప్పటికప్పుడు పరీక్షలు చేస్తూ ఉంటుంది. అందులో ఒక పరీక్ష పారాచూట్లకు సంబంధించిన భద్రతా పరీక్షలు నిర్వహించింది. సో ఇది కూడా మనకి జిఎస్ పేపర్ 3 అదే సాంకేతిక సంబంధించి, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇంపార్టెంట్. అలాగే ఇంకొక ఆర్టికల్, 5th ఆర్టికల్ ఏమో ఓకే, మోడర్న్ హిస్టరీ, ఆధునిక భారతదేశ చరిత్రకి సంబంధించి జిఎస్ పేపర్ 1లో ఒక ఐఎన్ఏకి సంబంధించి న్యూస్ వచ్చింది. అదే ఆజాద్ హింద్ ఫౌజ్ ఏదైతే ఉందో, దీన్ని సుభాష్ చంద్రబోస్ స్థాపించలేదు అని చెప్తూ ఒక కొత్త పుస్తకం పేర్కొంటుంది. దాని గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో అయితే అన్నింటికంటే మొదటి ఆర్టికల్లోకి వెళ్ళిపోతే, మొదటి ఆర్టికల్ మనకి ఇదిగోండి, మీరు ఇక్కడ చూడొచ్చు ఆర్టికల్ని, హిందూలో ఇచ్చింది. ఓకే, ఎక్స్‌ప్లాయిటెడ్ వర్కర్స్, ఏ లేబర్ పాలసీస్, ఎంప్టీ ప్రామిసెస్. ఓకే, అంటే శ్రామికులు దోపిడీకి గురవుతున్నారు. ఓకే, అండ్ వాళ్ళ కోసం ప్రభుత్వం ఒక పాలసీని, ఒక విధానాన్ని తీసుకొచ్చింది. కానీ అందులో శ్రామికులకి ఎలాంటి వాగ్దానాలు లేవు. అంటే శ్రామికులకి, అంటే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పనికొచ్చే విధంగా ఎలాంటి ప్రామిసెస్ లేవు. అలాంటి వాగ్దానాలు లేకుండా ఒక పాలసీని, ఒక విధానాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది అని విమర్శిస్తూ ఈయన ఆర్టికల్ రాశారు. ఇది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకోవాలి. ఓకే, ఇది జిఎస్ పేపర్ 2 పరిపాలన, బలహీన వర్గాల సంక్షేమం ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన పథకాలు, పేదరికము, అలాగే ఉపాధికి సంబంధించిన సమస్యలు, ఓకే, నిరుద్యోగం, ఇలాంటి వీటికి సంబంధించి కొంతవరకు మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. ఓకే, అయితే దీని యొక్క సందర్భాన్ని మనం చూసుకుంటే, ఓకే, సో ఈ 1వ ఆర్టికల్లో మనకి రచయిత ఏం చెప్దాం అనుకుంటున్నారు మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే, భారత ప్రభుత్వం కొత్తగా శ్రమశక్తి నీతి 2025 అని ఒక స్కీమ్ని, ఒక
స్కీమ్కి సంబంధించిన ముసాయిదాని విడుదల చేసింది. అండ్ ఆ ముసాయిదాన్ని తీసుకొచ్చి ప్రజల ముందుకు పెట్టింది. మీరు కావాలంటే దాని మీద ఎలాంటి అభిప్రాయాలు నాకు చెప్పొచ్చు, ఇలాంటివన్నీ కూడా చెప్తుంది. సో అయితే ఈ శ్రమశక్తి నీతికి సంబంధించి కొన్ని విమర్శలు ఈయన చేస్తూ ఉన్నారనమాట. ఓకే, సో అంటే ఇప్పుడు మామూలుగా సాధారణంగా చూసుకున్నా కూడా భారతదేశ కార్మిక విధాన వ్యవస్థ మీద చాలా విమర్శలు ఉన్నాయి ఇప్పటికి కూడాను. ఒక కార్మికుల దోపిడీ ఎక్కువైపోతుంది, ఒక కార్మికులకి ఉద్యోగ భద్రత ఉండటం లేదు. ఒక ఉద్యోగ భద్రత ఎందుకంటే కొన్ని వర్గాలు, ఓకే, మనం ఒకవేళ స్విగ్గీ, జొమాటో ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకున్నా, ఈవెన్ ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగాల్లో కూడా చాలా వరకు ఉద్యోగ భద్రత లేదు. ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే, అంటే ఆర్థిక పరంగా ఆర్థిక మాంద్యాలు లాంటివి ఏవొచ్చినా కూడాను ప్రతి కంపెనీ కూడా తమ యొక్క ఎంప్లాయీస్ని తొలగించుకుంటూ పోతుంది. సో ఈ విధంగా ఉద్యోగ భద్రత లేదు. ఓకే, అలాగే కొన్ని చట్టపరమైన రక్షణలు కూడా లేవు, ఎలాంటి రక్షణలు కూడా అంతగా లేవు. సో అలాంటి వాటిని పట్టించుకోకుండా ఈ పథకాన్ని ఈ విధానాన్ని, ఈ శ్రమశక్తి నీతి ఏదైతే ఉందో దాన్ని తీసుకొస్తున్నారని చెప్పి రచయిత విమర్శిస్తూ ఉన్నారు. ఓకే, అక్కడ ఏమంటారు రచయిత, ఏమంటే మీరు చెప్తున్నారు శ్రమశక్తి నీతి అనే ఒక పథకంలో మీరు క్లియర్గా రకరకాల సంస్కరణలు చేస్తాము, మేము భారతదేశ కార్మిక వ్యవస్థని పూర్తిగా మారుస్తాము అని చెప్తున్నారు. బట్ ఆ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి అసంఘటిత రంగం గురించి పూర్తిగా పట్టించుకోవట్లేదు. అసంఘటిత రంగం లేదా గిగ్ వర్కర్లు ఎవరైతే ఉన్నారో, అంటే స్విగ్గీ, జొమాటోల్లో పనిచేస్తున్న వర్కర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇలాంటి వాటి యొక్క ప్రాబ్లమ్స్ని, వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, వాళ్ళకి ఎలాంటి ఇవి ఉన్నాయో వాటిని ఏమీ కూడా పట్టించుకోకుండా ఉంటుంది అని క్లియర్గా చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళ యొక్క వేతనాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఓకే, వాళ్ళకి సమాజంలో కానీ లేదా ఆ సంస్థలో కానీ ఎక్కడా కూడా గౌరవం దక్కడం లేదు. ఓకే, వాళ్ళకి సామాజిక భద్రత కూడా లభించడం లేదు. సామాజిక భద్రత ఏమైనా ఉందంటే సామాజిక భద్రత కూడా లేకుండా ఉంది. సో ఇలాంటి మీరు ఈ మూడు సమస్యలు ప్రధానంగా చూసుకోవాలంటే వాళ్ళకి వేతనాలు సరిపోవడం లేదు, వాళ్ళకి గౌరవం దక్కట్లేదు వాళ్ళు చేసిన పనికి, అలాగే సామాజిక భద్రత లేకుండా పోయింది. సో ఇలాంటి వాటిని మీరు ఎందుకు పక్కన పెట్టారు అని చెప్పి ప్రశ్నిస్తున్నారన్నమాట ఈయన. ఓకే, ఆ తర్వాత మనం చూసుకుంటే ఇంకా ఈ ఆర్టికల్లో మనకి ప్రధానమైన అంశాలు ఏమేమి ఉన్నాయో వీటిని కూడా ఒకసారి చూద్దాం. సో ఆర్టికల్లో ప్రధానమైన అంశాలు ఒక్కొక్కటిగా మాట్లాడుకుంటూ ఉంటే, ఒకటో సమస్య ఆయన చెప్తుంది ఏంటంటే కార్మికుల యొక్క దోపిడీ జరుగుతుంది. ఓకే, ఆ దోపిడీని మనం గ్రౌండ్ లెవెల్లో చూడలేకపోతున్నాం. అంటే దిగు స్థాయికి వచ్చి, అంటే సమాజంలో ఎలా ఉందో అలా చూడాలి. అంటే మీరు అనొచ్చు పేపర్ మీద శ్రామికుల దోపిడీ జరగట్లేదు అని చెప్పొచ్చు, కానీ నిజ స్థాయిలో బయటకు వచ్చి చూస్తే ఖచ్చితంగా దోపిడీ జరుగుతుంది. ఓకే, దీనికి ఒక ఉదాహరణ కూడా నేను చెప్తున్నాను. ఏంటి ఆ ఉదాహరణ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశపు సముద్ర ఆహార పరిశ్రమ ఉంది. ఓకే, సముద్ర ఆహారం అంటే సముద్ర ఆధారిత ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో ఈ ఉత్పత్తులకు అన్నింటిన పరిశ్రమ అనమాట. ఈ సముద్ర ఆహార పరిశ్రమని మనం ఒకవేళ ఉదాహరణగా తీసుకుంటే, ఈ సముద్ర ఆహార పరిశ్రమలో చాలామంది కూలీలు పనిచేస్తూ ఉంటారు. ఇంకా అయితే ఈ పరిశ్రమలో ఉన్న నాయకులు, అంటే పరిశ్రమకు సంబంధించిన వర్గాలు ఎవరైతే ఉంటాయో, పరిశ్రమ యొక్క మేనేజ్మెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ పరిశ్రమలో పనిచేసే కూలీల్ని ఆ పరిశ్రమలో లేబర్స్గా, అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్గా, శాశ్వతమైన ఉద్యోగులుగా గుర్తించకుండా వారిని రోజువారీ కూలీలుగా వర్గీకరిస్తున్నారు. ఓకే, రోజువారీ కూలీలుగా వర్గీకరించారు. అంటే రెండు రకాలు. అంటే ఇప్పుడు నువ్వు ఒకరి చేత పని చేయించుకుంటున్నప్పుడు, ఒకటి వాళ్ళని నీ దగ్గర ఒక శాశ్వత ఉద్యోగిగా చెప్తూ వాళ్ళకు ఒక పే స్లిప్లు ఇవన్నీ ఇస్తూ నువ్వు వాళ్ళతో పని చేయించుకోవచ్చు. రెండవది కేవలం వాళ్ళు రోజువారీ కూలీలు వస్తారు పోతారు అన్నట్టుగా కూడా నువ్వు చెప్పొచ్చు. ఓకే, అయితే రెండోది ఎక్కువగా అమలవుతుంది ఈ పరిశ్రమలో. అంటే రోజువారీ కూలీలుగా చెప్తున్నారు. దానికి కారణం కూడా ఏంటంటే, ఒకవేళ మనం ఒక లేబర్ని, అంటే ఒక కార్మికుడిని రోజువారీ కూలీగా పరిగణించినట్లయితే వాళ్ళకి ప్రావిడెంట్ ఫండ్ ఏదైతే ఉంటుందో దాని యొక్క బెనిఫిట్స్ని కానీ, లేదా ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉంటుంది కదా, సో ఈ కార్పొరేషన్ అంటే ఇన్సూరెన్స్కి సంబంధించి కానీ లేదా ప్రావిడెంట్ ఫండ్ కానీ వీటి యొక్క ప్రయోజనాలు ఏవి కూడా అందవన్నమాట. అంటే మీరు ఆలోచించండి, ఒక వ్యక్తి ఒక కంపెనీలో, అంటే ఏదో ఒక సంస్థలో శాశ్వతమైన ఉద్యోగిగా ఉంటే మాత్రమే నీకు ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా, అంటే దాని యొక్క ఫలితాలన్నీ కూడా అందుతాయి. సో ఒకవేళ నువ్వు పర్మనెంట్ ఎంప్లాయీగా, శాశ్వత ఉద్యోగిగా లేవు అంటే నీకు పిఎఫ్లు ఉండవు, ఈఎస్ఐసి ఉండవు. దీనివల్ల కంపెనీ యాజమాన్యం లాభపడుతుంది, కానీ నష్టపోతుంది ఎవరు? ఖచ్చితంగా నష్టపోతుంది కార్మికులు నష్టపోతున్నారు. ఇది తప్పు. ఓకే, సో అంటే
ఈ విధంగా తీసేయడం వలన వాళ్ళు కూలీలు చాలా ఎక్కువగా నష్టపోతున్నారు, కార్మికులు ఎక్కువగా నష్టపోతున్నారు. ఇప్పుడు దీన్ని మీరు ఉదాహరణగా తీసుకుంటే ఇప్పుడు ఇలాంటి కార్మికులే అంటే ఇదంతా కూడా చాలా వరకు అసంఘటిత రంగం అన్నమాట, అనార్గనైజ్డ్ సెక్టర్. ఓకే, దానికంటూ ఒక నిబంధనలు ఏవి అంతగా ఉండవు. సో అందువల్ల వీళ్ళే దగ్గర ఈ రంగమే దగ్గర భారతదేశంలో 90% మంది కార్మికులకు ఉపాధిని కల్పిస్తుంది. 90% మంది కార్మికులకి ఇది ఒకటే, ఈ రంగం అసంఘటిత రంగం ఏదైతే ఉందో ఈ అసంఘటిత రంగమే ఉపాధిని కల్పిస్తుంది. సో అసంఘటిత రంగం మీద మీరు ఫోకస్ చేయడం లేదు. ఓకే, అంటే భారతదేశంలో కార్మిక వ్యవస్థలో రాజ్యాంగపరమైన లోపాలు ఉన్నాయి, చట్టపరమైన లోపాలు ఉన్నాయి. ఒకవేళ చట్టపరంగా రాజ్యాంగపరంగా హామీలు ఉన్నప్పటికీ కూడా వాటిని సరిగ్గా అమలు చేయడం లేదు. దీనివల్ల కార్మికులు చివరిగా దోపిడీకి గురవుతున్నారు. ఇది ఒక ప్రధానమైన ప్రాబ్లం అని చెప్పి ఇందులో ఈయన చెప్తున్నారు. ఒకటోది. రెండోది ఈయన ఇప్పుడు ఆ కార్మిక దోపిడీని చెప్పడానికి ఈ శ్రమశక్తి నీతి ఏదైతే ఉందో ఈ శ్రమశక్తి నీతి 2025 అనే పథకం గురించి మాట్లాడుతున్నారు. ఓకే, దీనికి ఇది ఇంకా అమల్లోకి రాలేదు, కేవలం దానికి సంబంధించిన ముసాయిదా మాత్రమే మనకు వచ్చింది. అంటే ఇంకా ఒకవేళ అది పార్లమెంట్లోకి వెళ్తే సో పార్లమెంట్ దాన్ని ఒకవేళ అంగీకరిస్తే అప్పుడు మనకు ఒక చట్టంగా మారచ్చు. సో శ్రమశక్తి నీతి అని చెప్పి ఒక ముసాయిదాన్ని తీసుకొచ్చారు. సో ఈ శ్రమశక్తి నీతిని ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే దీన్ని మేము భారత ప్రాచీన గ్రంథాలు ఏవైతే ఉంటాయో ఆ గ్రంథాల ఆధారంగా, గ్రంథాల యొక్క ప్రేరణతో, అంటే కొన్ని గ్రంథాలు ఉంటాయి కదా, అర్థశాస్త్రం కానీ ఇలాంటి గ్రంథాలు ఉంటాయి కదా, ఆ గ్రంథాల యొక్క ప్రేరణతో భవిష్యత్తుకి సిద్ధమైన ఒక ప్రణాళికను రూపొందించాం. భవిష్యత్తు సిద్ధమైంది అంటే ఇప్పటికి కాదు, కంప్లీట్గా ఫ్యూచర్లో కూడా. అంటే భారతదేశంలో ఉన్న కార్మిక రంగం భవిష్యత్తులో కూడా ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా ఉండాలి, భవిష్యత్తుకి తగ్గట్టుగా. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఒకప్పుడు చూసిన పరిశ్రమలు ఇప్పుడు రాబోతున్న పరిశ్రమలు కూడా కాదు, మొత్తం అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిపోయింది. ఓకే, సో కృత్రిమ సాంకేతికత పెరిగిపోతున్న కొద్దీ సో దానికి సంబంధించిన కార్మికులు పెంచాలి అన్న ఉద్దేశంతో మేము ఈ శ్రమశక్తి నీతి అనే పథకాన్ని తీసుకొస్తున్నామని చెప్తున్నారు. ఓకే, అయితే ఈ పథకం బాగుంది. అయితే ఈ పథకంలో మీరు చాలా వరకు శ్రామికుల కంటే కూడా ఎక్కువగా ఆ యజమానులు ఎవరైతే ఉన్నారో యజమానుల సౌలభ్యం కోసమే ఎక్కువ రూల్స్ పెట్టారు. ఓకే, అంటే దీనివల్ల ఏం చేస్తున్నారు, యజమానులకి మంచి కలుగుతుంది కానీ శ్రామికులకి నిజంగా మంచి కలగడం లేదు. ఓకే, ఇప్పుడు మీరు చేసిన పని వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి మంచి జరిగి యజమానులకి సౌలభ్యం కలిగి కార్మికులు అన్యాయం అయిపోతున్నారు, కార్మికులు వేతన దోపిడీకి గురవుతున్నారు, కార్మికుల యొక్క గౌరవం తగ్గిపోతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్, అసలు కరెక్టే కాదు అనేది వీళ్ళు చెప్తుంది. అండ్ ఇంకా ఈయన చెప్తుంది ఈ రెండో పాయింట్ అర్థమైంది కదా, శ్రమశక్తి నీతిని ఎందుకు విమర్శిస్తున్నారంటే ఇది యజమానులకి మంచిగా ఉంది, యజమానులకి అనుకూలంగా ఉంది, కార్మికులకి కాదు అని చెప్తున్నారు. అలాగే మూడోది ఒకసారి మనం చూసుకుంటే మూడోది ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ శ్రమశక్తి నీతి పథకం ఏదైతే ఉందో ఈ పథకం 2025 శ్రమశక్తి నీతి పథకం ఏదైతే ఉందో ఇది మొత్తం ఇండియాలో ఉన్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో కార్మికులకు సంబంధించిన సంక్షేమ పథకాలు అంటే ఈపీఎఫ్ అవ్వచ్చు, అంటే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ, ఉద్యోగులు కొంత సొమ్ముని తమ అకౌంట్లో జమ చేసుకొని ఫ్యూచర్లో అంటే రిటైర్ అయిన తర్వాత వాటికి వాడుకోవడానికి పనికొస్తుంది భవిష్య నిధి సంస్థ. అలాగే ఈఎస్ఐసి ఉద్యోగుల రాష్ట్ర బీమా సంస్థ. ఒక ఉద్యోగుల బీమా సంస్థ అంటే ఒకవేళ ఉద్యోగులు అంటే ఈ కార్మికులు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పని చేస్తున్న క్రమంలో ఏదైనా గాయానికి గురైనా లేదా ఏదైనా ఒకవేళ అంటే అంగవైకల్యం కలిగిన అలాంటి సమయంలో ఈ ఈఎస్ఐసి వాళ్ళకి భరోసాగా ఉంటుంది. లేదు ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఓకే, లేదా ఈ శ్రమ్ ఏదైతే ఉందో ఈ శ్రమ్ ఇలాంటి వాటన్నిటిని కలిపి ఒకే పథకం కిందకి అంటే ఒకే యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ అకౌంట్ అని ఒక దాన్ని క్రియేట్ చేసి దాని కింద ఈ పథకాలన్నింటినీ కలిపేస్తుంది. ఓకే, సో ఇదేం చెప్తున్నారు, ఓకే ఇన్ని పథకాలు ఉండవు, సో ప్రజల్లో కన్ఫ్యూజన్ ఉండదు, కన్ఫ్యూజన్ లేదు కాబట్టి అందరికీ ఈ పని అంటే మొత్తం ఈ ప్రక్రియ అంతా కూడా సులభతరం అయిపోతుంది. ఓకే అని ఇక్కడ చెప్తుంది, ప్రభుత్వం చెప్తుంది. అయితే రైటర్ ఈ ఆర్టికల్ని రాసిన వ్యక్తి ఏం చెప్తున్నారంటే ఏమండి ఓకే మీరు చెప్పింది కరెక్టే, సులభతరం చేద్దామని మీరు దీన్ని ప్రవేశపెడుతున్నారు అదే శ్రమశక్తి నీతి 2025ని. అయితే ఇది అమలు లేదా తనిఖీ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం బలంగా మారుతాయి. ఓకే, దానివలన మనకి శ్రామికులు మళ్ళీ నష్టపోతారు. ఓకే, అంటే ఇది అంత కరెక్ట్గా అమలు అవుద్ది అని చెప్పలేం. ఇది యజమానులకి బలాన్ని ఇస్తుంది. దీనివల్ల మళ్ళీ ఏమవుతున్నాయి,
కార్మికులకి కనిపించిన రక్షణలు ఏవైతే ఉన్నాయో వాటి వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. కార్మికులు మళ్ళీ ఎలాంటి ఉపయోగం లేకుండా, అంటే ఎలాంటి రక్షణలు లేకుండా మళ్ళీ వాళ్ళే దోపిడీకి గురయ్యే సిచ్యువేషన్ వస్తుంది అని చెప్తున్నారు. అలాగే నాలుగోది ఈ విషయంలో ఈయన రాజ్యాంగపరమైన ఆందోళనలు కూడా చెప్పారండి. అంటే చట్టపరమైన లోపాలు అలాగే రాజ్యాంగపరమైన ఆందోళనలు కూడా కొన్ని కనిపిస్తున్నాయి అని మాట్లాడుతున్నారు. ఏంటి సార్ అంటే, మీరు శ్రమశక్తి నీతి అని తీసుకొచ్చారు. ఈ శ్రమశక్తి నీతి అనేది ఏం చేస్తుందంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, ఆర్టికల్ 16, ఆర్టికల్ 23 వీటిని బలహీనపరుస్తుంది. అంటే ఈ 14 అంటే రైట్ టు ఈక్వాలిటీ, అంటే సమానత్వ హక్కు. అలాగే ఆర్టికల్ 16 అంటే మనకి ప్రభుత్వ ఉద్యోగాలలో అన్ని వర్గాల వారికి సమాన హక్కుల్ని కల్పించడం. అలాగే ఆర్టికల్ 23 ప్రత్యేకంగా ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇది బలవంతపు శ్రమ దోపిడీని నిషేధిస్తుందన్నమాట. అంటే ఎవరూ కూడా ఒకరి శ్రమని బలవంతంగా దోచుకోవడానికి వీల్లేదు. సో ఈ బలవంతపు శ్రమ దోపిడీ ఇలాంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్టికల్స్ అన్నింటినీ బలహీనపరుస్తుంది. ఏది? ఈ చట్టం శ్రమశక్తి నీతి 22/25 ఏదైతే ఉందో అది ఈ మూడింటిని కూడా బలహీనపరుస్తుంది. సో ఎందుకు బలహీనపరుస్తుంది అని చెప్తున్నారంటే ఈయన ఎందుకంటే మనం న్యాయమైన వేతనాలు అందే విధంగా చూసుకోవాలి శ్రామికులకి. సో ఆ న్యాయమైన వేతనాలు అందవు. న్యాయమైన వేతనాలు అందవు. వాళ్ళకి గౌరవం వస్తుందా అంటే గౌరవము రాదు. లేదు వాళ్ళకి ఏమైనా హామీలు ఉంటాయా? హామీలు ఉండవు. సో ఇలాంటి హామీలు ఏమీ లేకుండా పూర్తిగా ఆ కార్మికులు ఎవరైతే ఉన్నారో కార్మికులు ఆ కాంట్రాక్ట్ పద్ధతిలోనే ఆ తాత్కాలిక ఎంప్లాయీస్గానే ఉండిపోవడాన్ని ఇది ప్రోత్సహిస్తుంది. కాంట్రాక్ట్ వర్కింగ్ అంటే ఈ తాత్కాలిక నియామకాలు ఉంటాయి కదా, ఆ తాత్కాలిక నియామకాలు ఎక్కువైపోయి ఈ బలవంతపు శ్రమ దోపిడీ పెరిగిపోయే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. దీంతో పాటు మీరు చేసిన ఈ పని ఏదైతే ఉందో ఇది సమూహ చర్చాకులు అంటే కలెక్టివ్ బార్గెనింగ్ అంటే యూనియన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ రాజ్యాంగం ప్రకారం మొత్తం ఒక కంపెనీలో పనిచేస్తున్న కార్మికులందరూ కలిసి యూనియన్లు వాళ్ళ సంఘాలని ఏర్పరచుకోవచ్చు. ఆ సంఘాలు వాళ్ళకి సంబంధించిన ఏవైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని డైరెక్ట్గా ఆ మేనేజ్మెంట్ ఆ కంపెనీ యొక్క యాజమాన్యం ఎవరైతే ఉంటారో ఆ యాజమాన్యంతో కలిసి డిస్కస్ చేసుకోవచ్చు. సో అది కూడా జరగడానికి అంత ఎక్కువగా ఉండదు. అలాంటివి కూడా ఇక్కడ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో అలాగే ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏదైతే ఉందో దానిలో 2 ఒప్పందాలు ఉన్నాయి. కన్వెన్షన్ నెంబర్ 29 ఒప్పందం, అలాగే కన్వెన్షన్ నెంబర్ 105 ఒప్పందం. 2 ఒప్పందాలు ఉంటాయి. 29 ఒప్పందం ఏం చెప్తుందంటే బలవంతపు శ్రమ గురించి కంప్లీట్గా చెప్తుందంటే బలవంతంగా ఎవరితో కూడా పని చేయించుకోకూడదని చెప్పి. రెండోది 105 ఒప్పందం ఏం చెప్తుందంటే బలవంతపు శ్రమ నిర్మూలన అంటే దాన్ని ఎలా నిర్మూలించాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి వాటి గురించి ఇది ప్రస్తావిస్తుంది అనమాట. సో ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటినీ మనకి ఖచ్చితంగా ఇప్పుడు తీసుకొచ్చే చట్టం వ్యతిరేకిస్తుంది, దాన్ని ఖచ్చితంగా భంగపరుస్తుంది. కాబట్టి అంతర్జాతీయ ప్రమాణాలని కూడా మనం పాటించకుండా అయిపోతుంది అని ఈ ఆర్టికల్ మళ్ళీ చెప్తుంది. దీంతో పాటు ఇంకా చాలా విషయాలను కూడా ఇది డీల్ చేస్తుంది. మళ్ళీ చెప్పుకోవాలంటే ఇంకొకటి ఏంటి అంటే విధానపరమైన లోపాలు అంటే మన పాలసీలోనే చాలా లోపాలు ఉన్నాయి. అండ్ ఆ లోపాల వలన ఏమవుతుందంటే యజమానికి సౌలభ్యంగా ఉంటూ యజమానికి పక్షపాతంగా ఉంటున్నాయి మన చట్టాలన్నీ కూడా. అంటే ఈ మధ్యకాలంలో అంటే బీజేపీ ప్రభుత్వం మీద ఎప్పుడు విమర్శలు ఉంటాయి. దేనికి అంటే మీరు ఎప్పుడు కూడా యజమానుల కంటే కంపెనీలకు అనుకూలంగా ఉంటారు, ప్రజలకు వ్యతిరేకంగా ఉంటారు, కంపెనీలకు అనుకూలమైన చట్టాలు తీసుకొస్తారని చెప్తున్నారు కదా. సో అంటే ఇక్కడ కూడా మనకి యజమానికి సంబంధించి సౌలభ్యము ఖచ్చితంగా పెరిగిపోతుంది. మీరేమంటున్నారు? ఇప్పుడు మేము తీసుకొస్తున్న ఈ విధానము భవిష్యత్తుకు సిద్ధమైన కార్మిక విధానము, భవిష్యత్తుకి సిద్ధమైన కార్మికుల్ని తయారు చేయాలని చెప్తున్నారు. అయితే మీరు సామాజిక న్యాయం కంటే కూడా సాధారణంగా మనకి సామాజిక న్యాయం అనేది ఖచ్చితంగా రాజ్యాంగంలో చెప్పబడింది. సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం పనిచేయాలి. కానీ మీరు చేస్తున్న పని సామాజిక న్యాయం కాకుండా కార్పొరేట్ సౌలభ్యానికి ఎక్కువ విలువనిస్తుంది. కార్పొరేట్ సౌలభ్యం వాళ్ళకి అంత ఈజీగా ఉండే విధంగా మీరు చేస్తున్నారు, కానీ మీరేమీ సామాజిక న్యాయం కోసం పనిచేయట్లేదు. అలాగే ఇప్పటికీ కూడా మన చట్టాల్లో చాలా పాయింట్లు ఉన్నాయి. లైక్ ఏంటవి అంటే లోపాలు అన్నాం కదా. లోపాలు ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహిళల భద్రత.
మహిళల భద్రత అంటే పర్టికులర్గా పని చేస్తున్న ప్రాంతాల్లో వీటన్నింటిలో కూడా మహిళల యొక్క భద్రత మనకు ముఖ్యం. అలాగే మహిళలకి ప్రసూతి ప్రయోజనాలు అందించడం కూడా మనకు ముఖ్యం. ఎవరైతే గర్భవతులు ఉంటారో వాళ్ళకి ప్రసూతి ప్రయోజనం అందించాలి. అలాగే నైపుణ్యాభివృద్ధి కూడా మనకి ముఖ్యం అందరికీ. ఓకే, అయితే ఇవన్నీ కూడా మనం పట్టించుకుంటున్నామా? అవును, మన చట్టంలో ఉన్నాయి, కానీ వాటిని మనం ఇప్పటికీ కూడా సరిగ్గా అమలు చేయలేకపోతున్నాం. మహిళల భద్రతకు సంబంధించిన విషయాలు, ప్రసూతి ప్రయోజనాలకు సంబంధించిన విషయాలు, నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన విషయాలు మనం అమలు చేయలేకపోతున్నాం. ఓకే, దాంతోపాటు సరైన ఆడిటింగ్ వ్యవస్థ లేదు. ఆడిటింగ్ వ్యవస్థ అంటే మనకేంటి, వాళ్ళు దాన్ని చేస్తున్నారా లేదా అనేది మనకి ఆడిట్ జరగాలి. అది కూడా ఎలా జరగాలి? ఆఫ్లైన్లో జరగాలి. అంటే డైరెక్ట్గా, అంటే ఆన్లైన్లో ఏదో డిజిటల్గా జరిగినట్టుగా కాకుండా అక్కడికి వచ్చి, సంస్థ దగ్గరికి వచ్చి ఆఫ్లైన్లో వాళ్ళు దాన్ని అమలు చేస్తున్నారు. ఇదన్నీ జరగాలి. ఓకే, సో అది జరగడం లేదు. దానికి తోడు మనకి స్వతంత్ర ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ లేదు. అంటే ఒకవేళ ఎవరికైనా ఒక ప్రాబ్లం ఉంటే, ఒక శ్రామికుడికి ప్రాబ్లం ఉంటే దాన్ని కరెక్ట్గా చెప్పుకోవడానికి, దాన్ని మళ్ళీ సరిదిద్దుకోవడానికి, దానికి ఒక పరిష్కారాన్ని పొందడానికి ఒక పరిష్కార వ్యవస్థ లేదు. ఓకే, సో మీరేమో ఇలాంటి టైంలో డిజిటల్ పారదర్శకత అంటున్నారు. డిజిటల్ పారదర్శకత అని చెప్పి ఇంకా పూర్తిగా కార్మిక హక్కులు తగ్గించేస్తున్నారు. అంటే మన చట్టంలోనే లోపాలు ఉన్నాయి, మన రాజ్యాంగంలో, మన చట్టంలో లోపాలు ఉన్నాయి. ఓకే, ఒకవేళ లోపాలు దానిలో లేకపోయినా వాటి యొక్క అమలులోనైనా కూడా లోపం ఉంది అని చెప్పి నేను చెప్పాలనుకుంటున్నారు. ఓకే, దాంతోపాటు చివరిగా ఏం చెప్పాలనుకుంటున్న విషయం ఏంటి అంటే, ఏమండి ఇవన్నీ కాదు. ఓకే, పూర్తిగా ఒక కార్మికుడు అనగానే కార్మికుడికి గౌరవం కావాలి, కార్మికులకి కూడా కొన్ని హక్కులు కావాలి, కార్మికులకి కూడా న్యాయం జరగాలి. ఓకే, అంటే మీరు ఒకవేళ నిజంగానే కార్మికులకి మంచి చేయాలి, భారతదేశంలో బతుకుతున్న ఎంతమంది, కొన్ని కోట్ల మంది కార్మికులకి మంచి చేయాలి అనుకుంటే మీరు డిజిటల్ డాష్బోర్డులు క్రియేట్ చేయడం కాదు. అంటే డిజిటల్గా కార్మికుల కోసం అని చెప్పి పెద్ద పెద్ద డాష్బోర్డులు, వెబ్సైట్లు ఏమీ సృష్టించాల్సిన అవసరం లేదు. ఓకే, దానికి బదులుగా ఏం చేయాలి? త్రైపాక్షిక చర్చలు జరిపించండి. త్రైపాక్షిక చర్చలు ఇవన్నీ సాధించాలి అంటే మీరు త్రైపాక్షిక చర్చలు జరిపించాలి. ఎవరెవరికి మధ్య త్రైపాక్షిక చర్చలు జరిపించాలి? ఒక పక్క ప్రభుత్వం ఉండాలి. ఓకే, రెండొక పక్క కంపెనీ యాజమాన్యం ఏదైతే ఉందో యాజమాన్యం ఉండాలి. మూడోది యూనియన్లు. ఓకే, కార్మికుల తరపున యూనియన్లు. వీళ్ళ ముగ్గురికి మధ్య త్రైపాక్షిక చర్చలు జరిగి వాటి ద్వారా నిర్ణయం తీసుకోవాలి. ఏ నిర్ణయం కూడా వాటి ద్వారానే తీసుకోవాలి. ఓకే, అలాగే ఆడిట్లు ఏవైతే ఉన్నాయో, ఆడిటింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అవి స్వతంత్రంగా జరగాలి. ప్రతి కంపెనీ కూడా, ప్రతి సంస్థ కూడా స్వతంత్రంగా ఆడిటింగ్ చేస్తూ ఉండాలి. ఓకే, అలాగే ఫిర్యాదు పరిష్కార వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాటిలో కొంత పారదర్శకత తీసుకురావాలి. అంటే ఒక కార్మికుడికి ఒక ధైర్యం రావాలి. ఏంటి ఆ ధైర్యం అంటే, ఒకవేళ నేను ఫిర్యాదు చేసినా ఆ ఫిర్యాదు పరిష్కారం అవుతుంది, ఆ ఫిర్యాదుని గవర్నమెంట్ పరిష్కరిస్తుంది, దానివల్ల నాకు ఎలాంటి ఇబ్బంది రాదు ఫ్యూచర్లోనే ఒక నమ్మకం వాళ్ళకి ఇవ్వాలి. సో ఇలాంటివి ఇవ్వకుండా, అంటే ఈ త్రైపాక్షిక చర్చలు జరపకుండా, స్వతంత్ర ఆడిట్లు నిర్వహించకుండా, పారదర్శకమైన ఫిర్యాదు పరిష్కార వ్యవస్థలను ఏర్పాటు చేయకుండా, ఇవేవి చేయకుండా మీరు ఈ కార్మికుల యొక్క సంక్షేమాన్ని ఎప్పటికీ సాధించలేరు. ఓకే, అంటే మీరు అంటున్న భవిష్యత్ సిద్ధమైన కార్మిక విధానం అన్నారు కదా, అది ఒక ఖాళీ నినాదం. అంటే దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఓకే, అంటే మీరు పెట్టిన ఈ విధానం ఏదైతే ఉందో, ఈ విధానము పూర్తిగా ఈ సమాజంలో ప్రస్తుతం ఎక్కువగా ఉన్న అసంఘటిత వర్గం, అసంఘటిత ఉద్యోగులు, అలాగే గిగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీవితాల నుంచి కంప్లీట్గా విడిపడిపోతుంది. అంటే మీ విధానంతో వాళ్ళకి సంబంధం ఉండదు. మీ విధానం ఏదో కొంతమంది ఉద్యోగులకి మాత్రమే పనికొస్తుంది, మిగతా వాళ్ళకి అసలు ఎలాంటి సంబంధం లేకుండా అయిపోతుంది. సో కార్మికుల్ని మీరు ఒకవేళ నిజంగానే కార్మికులకి న్యాయం జరిగేలా చూడాలి అంటే ఇవన్నీ చెయ్యండి అని చెప్పి మనకి ఈయన రచయిత చెప్తున్నారండి. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాం. 1వ ఆర్టికల్ మనకి ఇదండి. ఓకే, సో 1వ ఆర్టికల్లో చూపించిన అంశాలు ఇవి. ఓకే, అండ్ దీని ఆధారంగా ఒక మెయిన్స్ క్వశ్చన్ కూడా మనం చూసుకుంటే, మెయిన్స్ క్వశ్చన్ మనకి ఏం చెప్తున్నారు? మెయిన్స్ క్వశ్చన్లో మనకి చెప్తుంది ఏంటంటే, భారత కార్మిక సంస్కరణలన్నీ అన్ని వర్గాలకు గౌరవం, న్యాయం మరియు సముచిత పని పరిస్థితులను కల్పించేలా ఉండాలి. కేవలం డిజిటల్ వాగ్దానాలకే పరిమితం కాకూడదు. ఓకే, శ్రమశక్తి నీతి 2025 మరియు అసంఘటిత గిగ్ కార్మికులపై దాని ప్రభావాల దృష్ట్యా
చర్చించండి. అంటే అడిగింది ఏంటి అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మొదటిది ఏంటది, భారత కార్మిక రంగంలో సంస్కరణలు ఉన్నాయి, అయితే అవి సంస్కరణలు అన్ని వర్గాలకు గౌరవం, న్యాయం మరియు సముచిత పని పరిస్థితులను అంటే వర్కింగ్ కండిషన్స్ కరెక్ట్గా కల్పించే విధంగా ఉండాలి. అంటే కంపెనీలో ప్రతి ఒక్కరికి మంచి వర్కింగ్ కండిషన్స్ ఉండాలి, అంతేగాని అవి కేవలం డిజిటల్ వాగ్దానాలకే పరిమితం కాకూడదు. ఇది వాళ్ళు చెప్తున్న స్టేట్మెంట్. చూడండి. ఓకే, రెండోది ఇప్పుడు మనకు అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే శ్రమశక్తి నీతి 2025 మరియు అసంఘటిత గిగ్ కార్మికులపై దాని ప్రభావం. ఓకే, శ్రమశక్తి నీతి తీసుకొస్తున్నారు, దానివల్ల అసంఘటిత కార్మికుల మీద గిగ్ కార్మికుల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే విషయంలో దీన్ని చర్చించమని అడుగుతున్నారు. సో రాయగలుగుతారు కదా. ఓకే, క్లియర్గా అంటే శ్రమశక్తి నీతి వల్ల కార్మికుల హక్కులు ఎలా హరించబడుతున్నాయి, ఓకే, పర్టికులర్గా ఎవరు ఏ వర్గం అంటే అసంఘటిత వర్గము గిగ్ కార్మికుల మీద ఎలాంటి ప్రభావం ఉంటుందో మీకు తెలుసు, దానికి ఎలాంటి పరిష్కారాలు చూపించాలో కూడా మనకి ఇందులో రచించి చెప్పారు. సో ఇవన్నీ అంటే ఫస్ట్ స్టేట్మెంట్ని దృష్టిలో పెట్టుకొని ఓకే మనం ఇవన్నీ పాయింట్లు చాలా క్లియర్గా చాలా ఈజీగా చెప్పొచ్చు నాన్న. ఓకే, ఒక మంచి ఇంట్రొడక్షన్తో అలాగే మంచి కంటెంట్తో మంచి కన్క్లూజన్తో రాయండి. ఓకే, రాస్తే మీకు కంప్లీట్గా నాలెడ్జ్ అయితే వస్తుంది. సో ఇది ఒకటవ ఆర్టికల్ అండి. ఓకే, రెండవ ఆర్టికల్ మనకి దేనికి సంబంధించింది, పర్యావరణ మార్పుకి సంబంధించింది. మీరు చూడొచ్చు, ఇండియా రికార్డెడ్ హైయెస్ట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఫర్ 2024. 2024లో అన్నింటికంటే చాలా ఎక్కువ, అంటే మనకి ఇంతవరకు అన్నింటికంటే ఎక్కువ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఈ సంవత్సరం జరిగాయి, అంటే లాస్ట్ ఇయర్లో జరిగాయి అని చెప్తున్నారండి. సో దీన్ని ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఇది మీకు జిఎస్ పేపర్ 3కి సంబంధించి పర్యావరణం, అలాగే వాతావరణ మార్పులు, పర్యావరణ సంరక్షణ, అలాగే సుస్థిర అభివృద్ధి, వీటన్నింటికి కూడా పనికొచ్చే ఆర్టికల్ అండి. ఓకే, సో ఇందులో ఏం చెప్తున్నారు ఇదంతా చూద్దాం. ఓకే, అయితే అసలు ఇప్పుడు ఎందుకు మనకి దీని గురించి మాట్లాడుతున్నాం అంటే ముందే చెప్పారు కదా. ఓకే, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ అంటే పర్యావరణ కార్యక్రమం, ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం సంస్థ ఏదైతే ఉంటుందో ఈ సంస్థ 2025లో ఒక రిపోర్ట్ని, అంటే ఈ సంవత్సరం ఒక రిపోర్ట్ని పబ్లిష్ చేసింది. దాని పేరే ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్. ఓకే, ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్. ఇందులో మనకి ఏంటి అంటే ఎమిషన్స్ని అంటే భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్గారాల గురించి అంటే ఒక్కొక్క దేశంలో ఎంత ఉద్గారాలు జరుగుతున్నాయి, హరితగృహ వాయువు ఉద్గారాలు ఎంత జరుగుతున్నాయి, ఓకే మనం ఎన్ని ఉద్గారాలు చేస్తే పర్యావరణాన్ని కాపాడగలుగుతాం, సో అంటే ఎలా తగ్గించుకోవాలి, ఇవన్నిటి గురించి ఇది మాట్లాడుతుంది. సో ఆ ఎమిషన్ గ్యాప్ రిపోర్ట్ 2025కి సంబంధించి భారతదేశం మనకి నివేదికలో ఒక భాగంగా ఉంది. సో భారతదేశం కూడా ఇందులో ఉంది కాబట్టి సో ఇది భారతదేశం గురించి కూడా మాట్లాడుతుంది. సో ఇది 2024కి సంబంధించిన నివేదిక, ఎందుకంటే 2025 ఇంకా అవ్వలేదు. సో 2024లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన హరిత గృహ వాయువులు ఏవైతే ఉంటాయో, హరిత గృహ వాయువులు గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనకి ఇది మాట్లాడుతుంది. ఓకే, సో ఏంటి ఇందులో ఏం చెప్తున్నారంటే ఫస్ట్ వాళ్ళు స్టార్టింగే చెప్తుంది ఏంటంటే 2024లో మిగతా అన్ని దేశాలతో పోల్చుకుంటే లాస్ట్ ఇయర్తో 2023తో పోల్చుకుంటే 2024కి అత్యధికంగా ఉద్గారాలు పెరిగిన దేశం భారతదేశం. అత్యధికంగా మొత్తం ప్రపంచంలోనే మిగతా అన్ని దేశాలతో పోల్చుకుంటే అత్యధికంగా 2023తో పోల్చుకుంటే 2024లో ఎక్కువ హరిత గృహ వాయువుల యొక్క ఉద్గారాలు పెరిగిన దేశం భారతదేశం. ఓకే, సో ఇది ఒకటో పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఓకే, రెండో పాయింట్ ఇందులో ఏం చెప్పారంటే ప్రధానంగా చెప్పింది అయితే ఎంత పెరిగాయని చెప్పుకుంటున్నప్పటికీ కూడా భారతదేశం ఒక దగ్గర గొప్పగా ఉంది. ఏంటంటే మన భారతదేశం యొక్క తలసరి ఉద్గారాలు అంటే పర్ క్యాపిటా ఎమిషన్స్ అంటామండి. ఓకే, తలసరి ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రపంచ సగటు కన్నా కూడా సగం కంటే తక్కువ. ప్రపంచ సగటు మనకి దగ్గర 6.4 వరకు ఉంటే 6.4 టన్నుల CO2 అంటే ఇప్పుడు సగటున ఒక వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యక్తి తన జీవితంలో ఒక సంవత్సర కాలంలో 6.4 టన్నుల CO2కి సమానమైన ఉద్గారాలని హరిత గృహ వాయువుల్ని విడుదల చేస్తున్నారు. అది CO2 ఈక్వివాలెంట్ అంటారన్నమాట. అంటే ఎందుకంటే మనకి హరిత గృహ వాయువులు చాలా ఉంటాయి, కార్బన్ డైఆక్సైడే కాదు, దాంతోపాటు మీథేన్ కానీ, నైట్రస్ ఆక్సైడ్లు కానీ, లేకపోతే నీటి వాయువు కానీ, ఇవన్నీ కూడా మనకి హరిత గృహ వాయువులే. సో అవన్నీ వేరువేరుగా చెప్పకుండా వాటి యొక్క పొటెన్షియల్ ఆధారంగా CO2తో ఓకే కార్బన్ డైఆక్సైడ్తో పోలుస్తారు. సో
ప్రపంచం మొత్తంలో యావరేజ్గా సుమారుగా మనకి దగ్గర ప్రతి వ్యక్తి ఒక 6.4 టన్నుల CO2ని బయటికి విడుదల చేశారండి. అంటే ఏదో ఒక ప్రాసెస్, ఏదో ఒక ప్రక్రియ ద్వారా. అయితే అదే సమయంలో భారతదేశం గొప్పదనం ఏంటి అంటే ప్రపంచ యావరేజ్ 6.4గా ఉంటే భారతదేశంలో ఉన్న ఒక్కొక్కరు సగటున విడుదల చేసింది ఒక సంవత్సర కాలంలో సగటున విడుదల చేసిన ఉద్గారాల పరిమితి అంటే CO2 సమానమైన హరితగృహ వాయువుల పరిమితి ఎంత అంటే కేవలం 3.2 టన్నులు. అంటే సగం మాత్రమే ఉంది. నిజంగా అంటే చాలా అద్భుతమండి ఇది. అంటే ఇండియా ఒక పెద్ద దేశం అవ్వడం వలన ఎక్కువ జనాభా అంటే దగ్గర ఒక 145 కోట్ల వరకు జనాభా ఉండడం వలన మన యొక్క మొత్తం అంటే పూర్తిగా దేశం మొత్తం కలిపి చేసే ఉద్గారాలు ఎక్కువగా ఉన్నాయి, ఖచ్చితంగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఎందుకంటే ప్రపంచ స్థాయిలో మన భారతదేశం దగ్గర ప్రపంచంలోనే మూడో స్థితిలో ఉందన్నమాట. ఎందుకంటే మనకంటే ఎక్కువగా ప్రపంచంలో ఉద్గారాలను విడుదల చేస్తున్న హరితగృహ వాయువుల్ని చైనా ఒకటి, చైనా తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఒకటి, దాని తర్వాత మనకి భారతదేశమే. సో అంటే ఈ 3 దేశాలు ప్రపంచంలోనే అత్యధికంగా ఈ ఉద్గారాలను విడుదల చేస్తున్న దేశాలు. మొత్తం ఉద్గారాల్లో 50% ఇక్కడ నుంచి 50% కంటే ఎక్కువ ఈ 3 దేశాల నుంచే వస్తున్నాయి అన్నమాట. సో అంటే ఖచ్చితంగా మనం ప్రపంచంలో ఎక్కువ ఉద్గారాలు చేసే కంట్రీగా ఉన్నాం. అయితే దానికి కారణం ఏంటి? మన జనాభా. అది దేని బట్టి తెలుస్తుంది? దేని బట్టి అంటే అది పెర్ క్యాపిటా ఉద్గారం అంటే తలసరి ఉద్గారాలని చూస్తే తెలుస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అన్న, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మెయిన్స్లో రాయడానికి మీకు పనికొస్తుంది. సో ఈ విధంగా మనకి భారతదేశం అంటే ఇక్కడ ఈ 2 పాయింట్లు ప్రధానంగా చెప్తున్నారు. సో ఇవి కాకుండా ఇంకా మనం మామూలుగా ఓవరాల్గా చూస్తే మొత్తం ఇంకా ఇందులో ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చెప్పారు అనే విషయాన్ని మనం చూసుకుంటే, ఫస్ట్ ప్రపంచ స్థాయిలో ఉద్గారాల యొక్క ప్రక్రియ, ఉద్గారాల ధోరణులు ఎలా ఉన్నాయి ప్రపంచ స్థాయిలో. ప్రపంచ స్థాయిలో చూసుకుంటే మొత్తం ఇప్పటి వరకు ఈ సంవత్సరం అంటే 2024 సంవత్సరంలో 57,700 మిలియన్ టన్నుల CO2కు సమానమైన హరితగృహ వాయువుల ఉద్గారం జరిగిందండి 2024 సంవత్సరంలో. ఇది ఇంతవరకు మొత్తం భూమి యొక్క చరిత్రలు అంటే మానవుడి యొక్క చరిత్రలోనే తెలిసిన అత్యంత ఎక్కువ విలువ అండి. 57,000 మిలియన్ టన్నులు అంటే చాలా ఎక్కువ అండి. సో ఇందులో కూడా ఎవరెవరు అంటే దేనివల్ల అసలు ఈ హరితగృహ వాయువులు ఎక్కువగా విడుదలవుతున్నాయో లోపలికి వెళ్ళి చూస్తే మొదటి స్థానం ఖచ్చితంగా ఇంధనాలకు ఉందండి. ఇంధనాలు అంటే అది బొగ్గు అవ్వచ్చు, నేల బొగ్గు అవ్వచ్చు, లేదా చమురు పెట్రోలియంకి సంబంధించిన ఉత్పత్తులు అవ్వచ్చు, లేదా సహజ వాయువు ఏదైతే ఉందో సహజ వాయువు అవ్వచ్చు. ఈ మూడు కూడా మనకి ఎక్కువగా మొత్తం జరుగుతున్న ఉద్గారాల్లో, మొత్తం హరితగృహ వాయువు ఉద్గారాల్లో 69% అండి, చాలా ఎక్కువ. దగ్గర 69% ఉద్గారాలు ఒక ఇంధనం నుంచే వస్తున్నాయి. ఇవి కాకుండా మనకి మీథేన్. అంటే ఇవి మనకి పర్టికులర్గా కార్బన్ డైఆక్సైడ్ సంబంధించిన ఉద్గారం అనమాట. మొత్తం ఉద్గారాల్లో కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాల్లో ఎక్కువగా మనకి ఈ ఇంధనం నుంచే వస్తున్నాయి. వీటితో పాటు మీథేన్ లాంటి వాయువులు, అలాగే నైట్రస్ ఆక్సైడ్ N2O, అలాగే ఫ్లోరినేటెడ్ వాయువులు ఏవైతే ఉన్నాయో ఈ ఫ్లోరినేటెడ్ వాయువులు ఇవి మనకి ఎక్కువగా రిలీజ్ అవుతున్నాయి ప్రపంచ స్థాయిలో చూసుకుంటే. సో అందులో 69% ఏంటంటే ఖచ్చితంగా ఇంధనాల నుంచి విడుదలవుతుంది. రెండోది ఏం చెప్తుంది, ఇప్పుడు భారతదేశం యొక్క పరిస్థితి ఎక్కడ ఉంది? ఇప్పుడు మనం ప్రపంచ స్థాయిలో 57,700 మిలియన్ టన్నులు ఉన్న భారతదేశం యొక్క పరిస్థితి ఎక్కడుందో చూస్తే ఇప్పుడు భారతదేశం ఖచ్చితంగా 2023తో పోలిస్తే 24కి ఖచ్చితంగా చాలా ఎక్కువ ఫస్ట్ ప్లేస్లో ఉండి పెరిగిన వాటిలో అన్నాం. అయితే ఎంత పెరిగింది సార్ అంటే 2023తో పోలిస్తే 126 మిలియన్ టన్నుల CO2కి సమానమైన ఉద్గారాలు పెరిగాయండి. ఇది ప్రపంచంలోనే అత్యధిక పెరుగుదల, టాప్ అనమాట. అన్నింటికంటే ఎక్కువ ఇంక్రీజ్ మనకి ఎక్కడ కనిపించిందంటే భారతదేశంలోనే కనిపిస్తుంది. సో 2023తో పోల్చుకుంటే ఇది 3.7% ఎక్కువ అంట, 3.7% ఎక్కువ అంట. అండ్ మీకు చెప్పాను కూడా ఏంటది, భారతదేశంలో తలసరి ఉద్గారాలు ఎలాగ ఉన్నాయంటే 3.2 టన్నులు, ఒక మనిషికి 3.2 టన్నులు మాత్రమే ఉంది. ఇది ప్రపంచ యొక్క సరాసరితో పోలిస్తే చాలా తక్కువ. ఎందుకు? ప్రపంచం యొక్క సరాసరి ఎంతగా ఉంది? 6.4 టన్నులుగా ఉంది. సో మన దేశంలో మీరు, నేను అందరం ఒక్కొక్కరు ఇండివిజువల్గా చేస్తుంది ఎంత అండి? కేవలం సంవత్సరానికి 3.2 టన్నులే. దీన్ని బట్టి చూసుకుంటే మనం ఖచ్చితంగా మంచిగా పెర్ఫామ్ చేస్తున్నట్టండి. ఎందుకు అంటే
ఓకే, జనాభా ఎక్కువ కాబట్టి మనం ఎక్కువగా చేస్తాం, అంతేగాని నార్మల్గా చూసుకుంటే ఒక మనిషి పరంగా ఒక్కొక్కరికి తలసరిగా చూసుకుంటే చాలా తక్కువగా ఉంది. సో తలసరి తక్కువగా ఉంది కాబట్టి మనం ఉద్గారాల విషయంలో ఖచ్చితంగా సామర్థ్యాన్ని చూపించగలుగుతున్నాం. అంటే ఎఫిషియన్సీ కనిపిస్తుంది, క్లియర్గా కనిపిస్తుంది. అంటే మనం తగ్గించగలిగాము. ఒకది లైక్ రెన్యూబుల్ ఎనర్జీ, ఓకే, పునరుత్పాదక ఇంధనాల వాడకం పెంచడం వల్ల కానీ ఏదో ఒక విధంగా మనం ఖచ్చితంగా ఉద్గారాలను అయితే తగ్గించగలిగాం. ఇది మనకి క్లియర్గా తెలుస్తుంది ఇక్కడ. ఓకే, తర్వాత 3వ పాయింట్, మన భారతదేశంలో రంగాల వారీగా చూస్తే ఓకే, కంప్లీట్గా మనకి ఎనర్జీ మరియు పవర్ ఉత్పత్తి రంగం ఏదైతే ఉందో, ఎనర్జీ మరియు పవర్ ఉత్పత్తి రంగం, ఓకే, అంటే విద్యుత్ ఉత్పత్తి రంగం ఉంది కదండి. సో ఈ విద్యుత్ ఉత్పత్తి రంగం ఏదైతే ఉందో, ఈ విద్యుత్ ఉత్పత్తి రంగమే దగ్గర మొత్తం ఉద్గారాల్లో సగంకి పైగా CO2 ఉద్గారాలు మనకి ఇండియాలో, భారతదేశంలో ఈ ఉత్పత్తి రంగం, విద్యుత్ ఉత్పత్తి రంగం, లేకపోతే ఎనర్జీ కోసం అంటే శక్తి కోసం మనకి రైల్వే ఇంజిన్లో కానీ వీటిలో కూడా వాడుతూ ఉంటాం కదా, డీజిల్ ఇలాంటి వాటిని. సో వాటి కోసమే సగం వరకు CO2 విడుదలవుతుంది. ఓకే, 50% కంటే ఎక్కువ అక్కడే విడుదలవుతుంది. ఓకే, ఆ తర్వాత మనకి రెండో వాట ఎవరికి కనిపిస్తుంది అంటే పరిశ్రమలు మరియు రవాణా రంగం ఏదైతే ఉందో, ఈ పరిశ్రమలు మరియు రవాణా రంగంలో రెండో పెద్ద అంటే ఎక్కువగా ఈ గ్రీన్ హౌస్ వాయువులు, హరితగృహ వాయువుల యొక్క ఉద్గారాలు కనిపిస్తున్నాయి. అలాగే మూడోది కూడా మనం చూసుకుంటే వ్యవసాయం అండి. అందరూ వ్యవసాయాన్ని చాలా తక్కువగా అంచనా వేస్తారు. వ్యవసాయం వల్ల పర్యావరణానికి హాని లేదు అనుకుంటారు. బట్ వ్యవసాయం నుంచి చాలా డేంజరస్ వాయువు విడుదలవుతుంది. ఓకే, అంటే పర్యావరణానికి హాని చేసే వాయువు అదే మీథేన్. ఓకే, వ్యవసాయంలో వచ్చిన వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ వేస్ట్ అనేది కుళ్ళిపోవడం వల్ల మనకి CH4 మీథేన్ అనే వాయువు విడుదలవుతుంది. ఇది వరి సాగు అయితే చాలా ఎక్కువగా విడుదలవుతుంది. అలాగే పశువుల పెంపకం వల్ల కూడా చాలా ఎక్కువగా పర్యావరణంలోకి విడుదలవుతుంది. మీకు తెలుసు కదా, గోబర్ గ్యాస్ అంటారు. ఒక ఆవు ప్యాడ్ నుంచి తీస్తారు. అందులో ఉండే వాయువు అంటే, ఆ గోబర్ గ్యాస్లో ఉండే వాయువు అంటే మెయిన్గా ఉండేది మీథేన్ అనమాట. సో అంటే అవి ఖచ్చితంగా మనకి పర్యావరణానికి మంచి చేసేవి కాదు. ఓకే, సో దీంతో పాటు ఇంకొంచెం తక్కువ, అంటే ఇంత ఎక్కువ ఇంపాక్ట్ చూపించకపోయినా కొంతవరకు తక్కువ ఇంపాక్ట్ని చూపిస్తుంది ఏంటంటే భూమిని రకరకాలుగా మనం వినియోగించడం. ఓకే, ఆ భూ వినియోగంలో రకరకాల మార్పులు చేస్తున్నాం. ఓకే, అలాగే అటవీ విధానంలో కూడా మార్పులు చేస్తున్నాం. వీటి వల్ల కూడా కొంత, అంటే చాలా తక్కువ స్థాయిలోనే ప్రభావం ఉంది, కానీ ఖచ్చితంగా ప్రభావం లేదు అనేది చెప్పలేం. ఓకే, పర్యావరణంలో అంటే ఈ వాయువుల యొక్క విడుదల చేయడంలో ఖచ్చితంగా వాటి యొక్క ప్రభావం కూడా ఉంది. ఓకే, సో ఇలాంటి వాటి వల్ల భారతదేశంలో ఎక్కువగా పర్యావరణానికి హాని జరుగుతుందని చెప్తున్నాను. తర్వాత అయితే ప్రపంచ స్థాయిలో మనం ఎలా ఉన్నాము అనేది ఒకసారి చూసుకుంటే, ప్రపంచ స్థాయిలో మీకు చెప్పాను ఏంటది, చైనా తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఓకే, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఆ తర్వాత ఇండియా, ఈ మూడు కలిసి ప్రపంచంలోనే 50% ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి. ఓకే, అయితే ఇప్పుడు 2023-24 ఉంది కదా, ఈ టైంలో భారతదేశం యొక్క ఉద్గారాల పెరుగుదల ఏదైతే ఉందో ఇది యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్ కలిపిన పెరుగుదల కంటే ఎక్కువ. అంటే ఆ రెండింటికంటే కూడా యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్, ఓకే, ఈ రెండింటిలో ఎంత పెరిగిందో ఆ రెండింటిని కలిపితే అంతకంటే ఎక్కువ పెరుగుదల ఇండియాలో కనిపించమంటే, అంత ఎక్కువ పెరుగుదల, అంటే పెరుగుదల చాలా ఎక్కువ ఉంది. 126 మిలియన్ టన్నులకు పెరిగింది అని చెప్పాం కదా. సో అది వాళ్ళిద్దరూ కలిపితే అంతకంటే కూడా ఎక్కువ పెరిగింది. ఇది ఖచ్చితంగా మనం అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. దీనివల్ల మనకి అంటే ఏదో ఒక నష్టం రాబోతుంది. ఓకే, దీంతో పాటు ఇండియాతో పాటు ఇండోనేషియా, రష్యా, బ్రెజిల్, ఓకే, ఈ దేశాల్లో కూడా కొంచెం ఎక్కువగానే ఉద్గారాల యొక్క పెరుగుదల కనిపించింది. అయితే అవన్నీ కూడా నెక్స్ట్ ప్లేస్లో ఉన్నాయి, మనదే మెయిన్ అనమాట. ఓకే, సో దీన్ని బట్టి మనకి చివరిగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భారతదేశంలో ఉద్గారాల పెరుగుదల పరిశ్రమలు మరియు ఇంధన రంగాల వేగవంతమైన విస్తరణకి సంకేతం. అంతే కదా, పరిశ్రమలు ఎక్కువగా పెరుగుతున్నాయి, అలాగే ఇంధన రంగం చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. సో ఇంధన రంగం పెరుగుతుంది అని చెప్పడానికి ఇది ఒక సూచిక అండి. ఓకే, అంటే ఇది పెరుగుతుంది అంటే ఇది ఆటోమేటిక్గా దేనికి సూచిక, ఆర్థిక వృద్ధికి సూచిక. వృద్ధి జరుగుతుంది, వృద్ధి జరగకపోతే పరిశ్రమలు ఎక్కడ పెరుగుతాయి, అంటే పరిశ్రమలు పెరిగితే వృద్ధి జరుగుతుంది కదా ఖచ్చితంగా. సో వృద్ధి జరుగుతుంది అని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. సో దానితో పాటు ఇంకొక విషయాన్ని కూడా చెప్పొచ్చు ఏంటంటే, ఇంధన వనరుల యొక్క అవసరం పెరిగిపోతుంది. అప్పటికంటే కూడా ఇప్పుడు ఎక్కువగా ఇంధన వనరుల కోసం ఆలోచించాల్సిన పరిస్థితి, ఎక్కువగా వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి కూడా చెప్పొచ్చు. రెండోది భారతదేశంలో తక్కువ తలసరి ఉద్గారాలు ఉన్నాయండి. ఇది దేన్ని చూపిస్తుంది అంటే సమాన బాధ్యత, అంటే ఈక్విటబుల్ రెస్పాన్సిబిలిటీ అనమాట.
ఓకే, అందరికీ సమాన బాధ్యత ఉండాలి అనే దాన్ని మనకి చూపిస్తుంది. దీంతోపాటు యుఎన్ఎఫ్సిసిసి కింద సిబిడిఆర్ అనే ఒక సూత్రం ఉంటుందండి. సిబిడిఆర్ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్. అంటే ప్రపంచంలో ఉన్న దేశాలకి యుఎన్ఎఫ్సిసిసి అనే సంస్థ ఓకే మనకి కొన్ని బాధ్యతలు ఇచ్చింది. అవి ఆ బాధ్యతలు ఎలాంటివి అంటే అందరికీ కామన్గా ఉంటాయి, అందరికీ ఆ బాధ్యతలు ఉంటాయి. బట్ అవి డిఫరెన్షియేటెడ్ అంటే ఒక్కొక్క దేశానికి వాళ్ళ యొక్క డెవలప్మెంట్ బట్టి ఒక్కొక్కలాగా ఉంటాయి అంతే. సో సమాన బాధ్యతని కూడా మనకి చూపిస్తుంది. అలాగే సిబిడిఆర్ సూత్రాన్ని కూడా ప్రతిబింబిస్తుంది, ఖచ్చితంగా ప్రతిబింబిస్తుంది. అంటే మనం మరీ ఎక్కువ ఉద్గారాలు అయితే చేసేట్లేదు, జనాభా ఎక్కువ కాబట్టి ఎక్కువగా కనిపిస్తుంది అంతే. ఓకే, అలాగే మూడోది ఇది మనకి ఇంకొక విషయాన్ని కూడా క్లియర్గా చెప్తుంది. ఓకే, ఏంటి ఆ విషయం అంటే ఈ సమాచారం భారతదేశం యొక్క గ్రీన్ ట్రాన్సిషన్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, గ్రీన్ ట్రాన్సిషన్ పాలసీస్ అంటే కరెక్ట్గా చెప్పాలంటే పునరుత్పాదక ఇంధనాల వైపు మనం మళ్ళడానికి చేస్తున్న పాలసీలు విధానాలు ఏవైతే ఉన్నాయో అంటే లైక్ పునరుత్పత్తి ఇంధనం యొక్క విస్తరణ, అలాగే కార్బన్ క్యాప్చర్ని పెంచడం, కార్బన్ ఎక్కువగా అంటే బయటకు విడుదలవుతున్న కార్బన్ ఎక్కువగా క్యాప్చర్ చేయడం, అలాగే స్థిరమైన వ్యవసాయం, ఇలాంటివి ఖచ్చితంగా ఎక్కువ చేయాలని గుర్తు చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏంటి, ఈ పునరుత్పాదక ఇంధనాలు ఏవైతే ఉన్నాయో రెన్యూబుల్ ఎనర్జీని పెంచాలి, విపరీతంగా పెంచాలి. అలాగే కార్బన్ క్యాప్చర్, కార్బన్ని పట్టి ఉంచే ఫెసిలిటీస్ని కూడా పెంచాలి. అంటే ఇప్పుడు పర్యావరణంకి విడుదలవుతున్న కార్బన్ అంతటినీ కూడా మళ్ళీ మనం వెనక్కి తీసుకోగలిగే విధానాన్ని మనం తీసుకురావాలి. కార్బన్ క్యాప్చర్ అంటే ఒక చెట్టు నాటాం, ఆ చెట్టు ఏం చేస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వెనక్కి తీసుకుంటుంది. సో అలాంటివి మనం చేయాల్సి ఉంది. అలాగే సుస్థిరమైన వ్యవసాయం అంటే సస్టైనబుల్ అగ్రికల్చర్ అండి. వ్యవసాయం అనేది ఎప్పటికీ కూడా పర్యావరణానికి హాని చేసే విధంగా ఉండకూడదు. ఓకే, అది పర్యావరణానికి మంచి చేస్తూ సుస్థిరంగా ఉండే విధంగా మనం మార్చుకోవాలి ఏది వ్యవసాయాన్ని కూడా. సో ఈ మూడింటిని మీరు చేస్తే ఖచ్చితంగా ఓకే మనం పర్యావరణానికి మంచి చేసిన అంటే పర్యావరణానికి హాని చేయకుండా ఉన్న వాళ్ళం అవుతాము అని చెప్పి మనకి ఈ ఆర్టికల్ చెప్తుందనమాట. ఓకే, ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇందులో ఉన్న ప్రధాన అంశాలు ఇదంతా మీకు నేను చెప్పిందంతా ఇక్కడే ఉంటుంది. సో దీన్ని మీరు పీడిఎఫ్లో ఎలాగో చూస్తారు కాబట్టి ఇంకా దాన్ని మీకు నేను చూపించలేదు. అయితే ఇక్కడ ప్రిలిమ్స్కి సంబంధించి ఒక ప్రశ్నని కూడా మీరు చూడొచ్చు. సో ప్రశ్న ఏంటి, ప్రశ్న మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ప్రశ్నలో మనకి హరిత గృహ వాయువు ఉద్గారాలకు సంబంధించి ఒక 3 స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ 3 స్టేట్మెంట్స్లో ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారండి. ఓకే, 2024లో భారతదేశం అన్ని దేశాల కంటే ఎక్కువ మొత్తంలో హరిత గృహ వాయు ఉద్గారాల పెరుగుదలను నమోదు చేసింది. కరెక్టే కదా, ఖచ్చితంగా కరెక్టే. ఓకే, తర్వాత రెండోది ఏం చెప్తున్నారు, 2024లో భారతదేశం యొక్క తలసరి ఉద్గారాలు ప్రపంచ సగటు కంటే ఎక్కువగా ఉన్నాయంట. కాదు కదా, తప్పే కదా, తప్పే. మూడోది ఫాజిల్ ఇంధన దహనం ఏదైతే ఉందో అంటే ఫాజిల్ ఫ్యూయల్స్ ఒక ఇంధన వనరుల యొక్క శిలాజ ఇంధనాల యొక్క దహనం ఏదైతే ఉందో ఇది ప్రపంచ ఉద్గారాల్లో దాదాపు 70% వాటా కలిగి ఉంది. అంటే దాదాపు అన్నాడు, అంటే దగ్గర అన్నాడు. మనం ఎంత అనుకున్నామండి, 69% అన్నాం కదా ఇంధన వనరులు. ఓకే, సో 69కి దగ్గరలో ఉంది కాబట్టి 70, ఇది కూడా కరెక్టే. దాదాపు అన్నాడు కాబట్టి అప్రాక్సిమేట్ చేశారు కాబట్టి అది కరెక్ట్ అవుతుందండి. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి, మనకి 1 మరియు 3 అనేవి కరెక్ట్ అండి. ఓకే, సో ఇది మనకి తర్వాత నెక్స్ట్ ఆర్టికల్ మళ్ళీ మనకి ఫిలిమ్స్కి సంబంధించింది. ఏంటి అంటే సుప్రీంకోర్టు జడ్జి ఒక వ్యాఖ్యలు చేశారు, సో దానికి సంబంధించింది. ఓకే, సో పర్యావరణం మరియు జీవ వైవిధ్య సంరక్షణకు సంబంధించింది. సో ఇప్పుడు ఈ ఆర్టికల్ మీరు చూసి సుప్రీంకోర్టు జడ్జి ఇంపోర్టెడ్ ఐడియాస్ మే నాట్ సేవ్ ఎండేంజర్డ్ స్పీసీస్ అని ఒక ఆర్టికల్ వచ్చింది. ఓకే, అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి అంటే క్లియర్గా చెప్పాలంటే మనం వేరే దేశం నుంచి తెచ్చుకున్న ఐడియాలు ఏవైతే ఉన్నాయో అవి ఆలోచనలు ఖచ్చితంగా మన దగ్గర అంతరించిపోతున్న జాతుల్ని కాపాడలేవు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జి వ్యాఖ్యానించారు. సో ఇప్పుడు దాన్ని మనం ఖచ్చితంగా చూసుకోవాలి. సో ఇదంతా కూడా ఈ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంది ఇదంతా కూడా చూద్దామండి. ఓకే, అది సుప్రీంకోర్టు దగ్గరికి ఒక కేసు వచ్చింది. ఓకే, ఆ కేసు విషయంలో మనకి కేసు ఏంటి అంటే మనకి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అని ఒక పక్షి ఉంటుందండి. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బట్ట మేకతల పక్షి అంటారు. రాజస్థాన్లో మనకి థార్ డిజర్ట్లో ఇలాంటి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది బట్ట మేకతల పక్షి. సో దీంతో పాటు రాజస్థాన్లో మనకి ఇంకొక బర్డ్ కూడా ఉంది, అదే లెస్సర్ ఫ్లోరికాన్ అండి. ఆ బర్డ్ పేరే లెస్సర్ ఫ్లోరికాన్ అండి. ఓకే, ఈ రెండు కూడా అరుదైన జాతులు, అంటే అంత ఎక్కువగా కనిపించవు. సో అంతమయ్యే స్థితికి దగ్గరలో ఉన్నాయి. ఓకే, అయితే దీనికి సంబంధించి ఆ రిపోర్ట్లో మనకి అంటే రికార్డుల ప్రకారం వీటి ప్రకారం ఏం తెలుస్తుంది అంటే దగ్గర ఈ
గ్రేట్ ఇండియన్ బస్టర్డ్లు ఏవైతే ఉన్నాయో, ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటే బట్ట మేకతల పక్షి ఏదైతే ఉందో ఇది 70 వరకు జంతువులు, 70 వరకు పక్షులు ప్రజెంట్ క్యాప్టివిటీలో ఉన్నాయంటే బంధించబడి, అంటే పార్కుల్లోనో వీటిల్లోనో, అంటే జాతీయ పార్కులో కానీ లేకపోతే జూ పార్కుల్లో కానీ బంధించబడి, అంటే బయటికి విడుదల చేయకుండా ప్రమాదంలో ఉన్నాయి కాబట్టి వాటిని కాపాడటానికి బయటికి విడుదల చేయకుండా బంధించి వాటిని సంరక్షిస్తున్నారు. దాన్ని మనం క్యాప్టివ్ సంరక్షణ, ఓకే, క్యాప్టివ్ కన్జర్వేషన్ అని చెప్పి పిలుస్తామండి. ఓకే, బంధించి సంరక్షించడం. 70 వరకు బంధించబడి సంరక్షణలో ఉన్నాయి. అలాగే ఇంకొక 150 వరకు పక్షులేమో అడవిలో జీవిస్తున్నారు, అడవిలో తిరుగుతూ ఉన్నాయి. ఓకే, సో ఈ విధంగా చాలా తక్కువ, అంటే 150 + 70 అంటే ఒక 220 వరకు మాత్రమే పక్షులు ఇప్పుడు మిగిలి ఉన్నాయి. ఓకే, అలాగే లెస్సర్ ఫ్లోరికాన్లు అయితే మరీ తక్కువ, ఇవి కేవలం 70 వరకు మాత్రమే ఉన్నాయి. ఓకే, సో ఈ 70 వరకు ఉన్నాయి అన్నప్పుడు దానికోసం ఒక వ్యక్తి, ఓకే, ఎవరు అంటే ఎంకే రంజిత్ సింగ్ అనే ఆయన, ఎంకే రంజిత్ సింగ్. ఓకే, ఈ రంజిత్ సింగ్ అనే ఆయన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు. ఓకే, దేనికోసం అంటే ఏమండి, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్లు బట్ట మేకతల పక్షులు లెస్సర్ ఫ్లోరికాన్లు అంతరించిపోతున్నాయి, సో వాటిని కాపాడాలి, ఓకే అని చెప్పి ఆయన ఒక పిటిషన్ వేశారు. సో దానికి సంబంధించి జస్టిస్ నరసింహ అని ఆయన మనకి ప్రెజెంట్ సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు, చీఫ్ జస్టిస్ కాదు, జడ్జిగా ఉన్నారు, పిఎస్ నరసింహ అని ఆయన. సో ఈయన ఈ వ్యాఖ్యలు చేశారంట, అంటే ఈయన చెప్పారన్నమాట. మీకు అర్థమైంది కదా ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే రంజిత్ సింగ్ అని ఆయన కోర్టులో కేసు వేస్తే, అంటే ఒక పిటిషన్ వేస్తే, ఆ పిటిషన్కి రెస్పాన్స్గా వారుగా, అంటే ఇది రిటర్న్ రిప్లై కాదు, వారుగంటే కేవలం మాటల్లో మాట్లాడారు ఆయన. ఓకే, ఆ మాటల్లో ఆయన మనకి చెప్పింది ఏంటి అంటే, ఓకే బాబు, మనం ఇప్పుడు వీటిని కాపాడాలి అనుకుంటాం, ఓకే, అయితే ఈ జాతులు అంతరించిపోవడం అనేది మనకి మంచిది కాదు, మాకు కూడా తెలుసు. అంటే జాతులు అంతరించిపోవాలని చెప్పి కోర్టు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ కోరుకోవడం లేదు. ఓకే, కానీ వాటికి సమర్థవంతమైన సంరక్షణ మరియు పెంపకం, అంటే బ్రీడింగ్ ఇలాంటి చర్యలు తీసుకొని వాటిని కాపాడాలి. ఓకే, ఏంటండి, సమర్థవంతమైన సంరక్షణ బాగా జరగాలి. ఓకే, అలాగే వాటి యొక్క పెంపకం, అంటే ఆ జాతుల్ని మనం క్యాప్టివ్ బ్రీడింగ్ అంటామండి, అంటే బంధించి బ్రీడింగ్ చేయడం, వాటి యొక్క పిల్లల్ని పొదిగేటట్టుగా చేయడం అనమాట, బయట జరగకుండా. సో ఇలా చేయాలి, ఇలాంటివి చేసి వాటిని కాపాడడానికి మనం ప్రయత్నించాలి. సో ఆ విషయంలోనే ఆయన చెప్పిన ఇంకొక విషయం ఏంటి అంటే, బాబు, మన దగ్గర ప్రస్తుతం ఉన్న పర్యావరణ సిద్ధాంతాలు, మీరు అడుగుతున్న పర్యావరణ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా వేరే దేశాల నుంచి మీరు తెచ్చుకున్న, అంటే వేరే దేశాలకు సంబంధించిన, మనకి సంబంధించినవి కాదు అవి. ఓకే, సో ఈ పర్యావరణ సిద్ధాంతాలు మనకి సంబంధించినవి కాదు కాబట్టి అవి మన దేశానికి అంతగా సూట్ అవ్వవు, అంటే మన దేశానికి ఉన్న పరిస్థితులకి అవి అంతగా సూట్ అవ్వవు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఆ పాశ్చాత్య దేశాల నుంచి మీరు తీసుకొచ్చిన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈ సిద్ధాంతాలన్నీ కూడా ఆంథ్రోపోసెంట్రిక్, అంటే మనుషులకు సంబంధించి ఎక్కువగా ఫోకస్ చేస్తాయి, మనుషుల కోసమే ఎక్కువగా చెప్తూ ఉంటాయి. ఓకే, అంతేగాని అవి ఎక్కువగా జీవ వైవిధ్యం గురించి మాట్లాడవు. అంటే మన దేశంలో ఉన్న చట్టాలు వేరు. ఓకే, మీరు పాశ్చాత్య దేశం నుంచి తీసుకొచ్చేవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మనుషుల మీద ఎక్కువగా ఫోకస్ చేసి మనుషుల గురించి మాట్లాడి జీవ వైవిధ్యం గురించి అంతగా మాట్లాడవు. ఓకే, సో అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి? ఓకే, మనం కేవలం మానవ ప్రయోజనాల విలువను మాత్రమే పరిగణలోకి తీసుకోకుండా, అంటే ఇక్కడ ఏంటి, వాళ్ళ సిద్ధాంతాలు ఏంటి, ఎక్కువగా మానవుల యొక్క ప్రయోజనాలనే పరిగణలోకి తీసుకుంటున్నాయి. మీరు మానవుల యొక్క ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోకుండా సాధారణంగా ప్రతిసారి కూడా ఒక జాతి యొక్క స్వతంత్ర విలువల్ని పరిగణలోకి తీసుకొని మీరు దాన్ని కాపాడడానికి ప్రయత్నించాలి. ఒక అంటే జీవ వైవిధ్య సంరక్షణ, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అంటే ఆయన చెప్తుంది ఏంటంటే, అన్ని జీవరాశులు ప్రకృతిలో సమాన భాగస్వాములు, అవి దయ, రక్షణ, గౌరవం అన్నింటికీ అర్హత కలిగి ఉన్నాయి. ఓకే, సో ప్రతి జీవరాశికి ఖచ్చితంగా వాటికి సమాన భాగస్వామ్యం ఇవ్వాలి. అలాగే వాటికి దయ, అంటే వాటిని చంపకూడదు అనే ఒక భావం మనలో ఉండాలి. వాటికి రక్షణ కల్పించాలి. ఓకే, అలాగే వాటికి సరైన గౌరవం కల్పించాలి. అన్నింటికీ కూడా ఆ ప్రతి జాతి భూమి మీద ఉన్న ప్రతి జంతు జాతికి కూడా వాటి యొక్క అర్హత ఖచ్చితంగా ఉంది. సో ఇలాంటి టైంలో ఒకవేళ మనం వీటిని కాపాడాలంటే మనం ఏం చేయొచ్చు అనేదా నేను చెప్తున్నారనమాట.
ఓకే, ఇప్పుడు చూస్తే ఆయన మనకి చెప్పింది ఏంటంటే, మీకు చెప్పాను కదా, ఓకే, ఏంటవి పాశ్చాత్య దేశాల సిద్ధాంతాలు మనకి సరిపోవు. ఓకే, పాశ్చాత్య జాతుల యొక్క సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతం మనం దాన్ని దిగుమతి చేసుకొని మన దేశానికి తెచ్చుకొని వాటిని మనం పర్యావరణ చట్టాలుగా అమలు చేస్తున్నాం చాలా వరకు. ఓకే, అయితే ఈ పర్యావరణ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఓకే, ఇవి ఖచ్చితంగా కొన్ని లోపాలు ఉన్నాయి. సో వాటిని సరిదిద్దాల్సి ఉంది. ఓకే, సో అయితే ఇక్కడ ఈయన మనకి దేన్ని ప్రస్తావించారంటే, ఆయన నరసింహన్ అని ఆయన మనకి దేన్ని ప్రస్తావించారంటే అంతర్గత విలువ అలాగే ప్రయోజన విలువ అనే రెండు విషయాలను ప్రస్తావించండి. అంతర్గత విలువ మరియు ప్రయోజన విలువ అంటే ఇంట్రిన్సిక్ వాల్యూ అలాగే ఇన్స్ట్రుమెంటల్ వాల్యూ అని చెప్పి. అంటే 2012 సంవత్సరంలో దీనికి ఎగ్జాంపుల్కి నేను తీసుకున్నా అంటే 2012లో రెడ్ శాండర్స్ సంరక్షణ కేసు వచ్చిందండి. అంటే ఎర్రచందనం యొక్క సంరక్షణ కేసు వచ్చింది. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది, అప్పుడు సుప్రీంకోర్టును ఏమడిగారంటే ఆ జాతి యొక్క స్వతంత్ర విలువ పరిగణించమని కోరారు. అంటే కేవలం మానవ ప్రయోజన విలువనే కాకుండా అంటే ఇన్స్ట్రుమెంటల్ వాల్యూ అంటే దానివల్ల మానవుడికి ఎంత ఉపయోగం ఉంది అనే దాన్ని పరిగణలోకి తీసుకోకుండా దాని యొక్క స్వతంత్ర విలువ అంటే ఆ జాతి ఎంత ఇంపార్టెంటు, ఆ జాతి అనేది ప్రకృతిలో ఒక భాగస్వామిగా గుర్తించి దాన్ని మనం గుర్తించాలి. అంతేగాని ఎర్రచంద్రం మనకు అవసరం కదా, లేకపోతే ఏదో జాతి జింకలు మనకు అవసరం కదా అని చెప్పి మానవ ప్రయోజనాల కోసం ఆలోచించకూడదు. మానవ ప్రయోజనాల కోసం ఆలోచించావంటే నువ్వు దాన్ని సంరక్షించలేవు. మానవ ప్రయోజనాల కోసం ఆలోచించకుండా దాని యొక్క అంతర్గత స్వతంత్ర అంటే దాని యొక్క స్వతంత్రం విలువ ఏదైతే ఉందో దానికోసమే మనం దాన్ని పరిరక్షించాలి. సో ఆ విధంగా మనం పని చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈయన చెప్తున్నారు. సో అంటే ఇప్పుడు ఏం చేయాలి ఈయన చెప్పిన సొల్యూషన్ ఏంటంటే, మనం ముందు ఆ వేరే దేశాల యొక్క పర్యావరణ వ్యవస్థల్ని అనుకరించడం మానుకోవాలి. ఓకే, అవి మనకొద్దు. ఓకే, భారతదేశపు సాంప్రదాయక పర్యావరణ దృక్పథాలు కొన్ని ఉన్నాయండి. అంటే భారతదేశం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజస్థాన్లో ఉన్న ఒక జాతి ఒక ప్రజలు ఏం చేస్తారు, అక్కడ ఉండే చెట్లు కొట్టకూడదు అని చెప్పి వారికి అడ్డుగా నిలబడతారు. సో అది భారతదేశంలో ఉన్న పర్యావరణ దృక్పథం. సో దానికి తగ్గట్టుగా అంటే ఇప్పటికీ కూడా ఎక్కడ భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడాను భారతదేశంలో చాలా వరకు సాంప్రదాయక పర్యావరణ దృక్పథం మన మైండ్లో ఉందండి. సో దాని ఆధారంగా మనం చట్టాలు తయారు చేసుకోవాలంటే కొత్త చట్టాలు కావాలి, కొత్త విధానాలు కావాలి. అంతేకాని పాశ్చాత్య దేశాల నుంచి తీసుకొచ్చిన విధానాలు వద్దు, కొత్త విధానాలు కావాలి. ఓకే, సో ఇక్కడే ఈయన మనకి ఇంకొకటి కూడా చెప్పారు ఏంటంటే ఆర్టికల్ 51A క్లాజ్ జీని కూడా ప్రస్తావించారంటే ప్రాథమిక విధుల్లో. ఓకే బాబు, మీరు గవర్నమెంట్ అడగడమే కాదు, ప్రాథమిక విధుల్లో ఉంది. ఏంటది, అన్ని జీవరాశుల పట్ల కూడా కరుణ చూపించాలి. అది ఒక ప్రాథమిక విధి, ప్రాథమిక బాధ్యత. ఓకే, అంటే మీరు ప్రభుత్వం గురించి ఆలోచించకుండా ప్రజలే మీరు జీవరాశుల్ని కరుణ చూపించి వాటిని కాపాడడానికి మీరు ప్రయత్నించాలి. అంతేగాని మీరు ప్రభుత్వం మీద ఆధారపడకూడదు. ఓకే, సో చివరిగా ఏం చెప్పాలనుకుంటే భారతదేశం యొక్క పర్యావరణ చట్టం ఖచ్చితంగా ప్రకృతిని స్వతంత్రంగా గౌరవించే విధానానికి మారాలి. అంటే ఏంటి, ఎకోసెంట్రిక్ ఫిలాసఫీ వైపుగా మారాలి. అంటే పర్యావరణానికి తగ్గట్టుగా మారాలి కానీ ప్రజలకి తగ్గట్టుగా ఉండకూడదు. అది మెయిన్గా చెప్తుంది. ఓకే, పర్యావరణానికి తగ్గట్టుగా ఉండాలి కానీ పర్యావరణంలో జంతువులకి వాటికి తగ్గట్టుగా ఉండాలి కానీ ప్రజలకి తగ్గట్టుగా ఉండకూడదు. ప్రజల మీద ఫోకస్ చేయకూడదు. ప్రజలు ఏమైపోయినా పర్లేదు అంటే ఏమైపోయినా పర్లేదని కాదులండి. ఓకే, పర్యావరణానికి మంచి చేసే విధంగా ఉండాలి. ప్రజల కోసం ఆలోచిస్తూ ఉంటే మనం పర్యావరణాన్ని ఖచ్చితంగా కాపాడలేము అని చెప్పి ఇందులో ఈయన నరసింహన్ గారు చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ మీరు ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి కూడా చూసుకోండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పక్షి కాబట్టి దీన్ని ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకే, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బట్ట మేకతల పక్షి అంటారు. దీన్ని ఇండియన్ బస్టర్డ్ అని కూడా పిలుస్తారండి. ఇది భారత ఉపఖండంలోనే కనిపిస్తుంది. ఓకే, భారత ఉపఖండంలో మాత్రమే కనిపిస్తుంది. ఓకే, చాలా పెద్ద పక్షి అండి. మీరు చిన్నది అనుకోవద్దు. దీని సైజు మనకి దగ్గర ఒక ఈము పక్షులు లేకపోతే ఆస్ట్రిచ్ అంత పెద్దది కాకపోయినా కొంచెం పెద్దగా ఉంటుంది. చిన్న పక్షి అయితే కాదు, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, బట్ ఇది అంత పెద్దగా ఉన్నా కూడా ఎగరగలుగుతుంది. ఇప్పుడు ఆస్ట్రిచ్లు కానీ ఈము పక్షులు కానీ ఎగరలేవు, ఇది ఎగరగలుగుతుందండి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎగరగలుగుతుంది. ఓకే, ఎగరగలుగుతుంది అంటే ఇక్కడ దీనికి మెయిన్ పాయింట్ ఏంటి అంటే
మొత్తం అన్నింటికంటే బరువుగా ఉండి ఎగరగలిగే పక్షుల్లో ఇది కూడా ఒకటండి. అంటే ఎందుకంటే పక్షులు తేలిగ్గా ఉంటే ఎగరగలవు, గ్రద్దలు లేదా చిన్న చిన్న పెట్లన్నీ ఎగరగలవు, బట్ ఇది బరువుగా ఉంటూ కూడా ఎగరగలుగుతుంది. ఇది దీని యొక్క ప్రత్యేకత అని మీకు చెప్పాం కదా. మొత్తం ఇవి ఎన్ని ఉన్నాయంటే దగ్గర దగ్గర 150 వరకు ఉన్నాయండి. ఒక 2018 టైం ప్రకారం చూసుకుంటే 150 వరకు సర్వైవ్ అవుతున్నాయి. 2011 ఆ టైంలో 250 వరకు ఉండేవి పక్షులు, అవి 150 వరకు తగ్గిపోయాయి. ఓకే, సో దేనివల్ల తగ్గిపోయాయి అంటే దానికి కారణం ఏంటి అంటే వేటాడడం అండి. వేట వలన ఎక్కువగా. అలాగే హ్యాబిటేట్ లాస్ అండి. హ్యాబిటేట్ లాస్ అంటే అర్థం ఏంటంటే వాటి యొక్క నివాస ప్రదేశాన్ని కోల్పోతుంది. అంటే మనం ఏం చేస్తున్నాం, ఒక గడ్డి భూములు లేకపోతే అడవుల్ని మొత్తం నరికేస్తున్నాం. సో దానివల్ల ఏమవుతుంది, ఇవి బతికే గడ్డి భూములు ఏవైతే ఉన్నాయో అవి నాశనం అయిపోతే ఇంకెక్కడ బతుకుతాయండి. ఇప్పుడు పాములు సమాజంలోకి వస్తున్నాయంటే పాములు బతికే ప్లేస్ని మనం ఆక్రమించుకున్నాం కాబట్టి మన దగ్గరికి వస్తున్నాయి అంతే. సో అదొకటి. అలాగే అందుకనే మనకి దీన్ని వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కాపాడుతుంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద దీన్ని కాపాడుతూ ఉన్నారు. ఓకే, అలాగే ఇది IUCN ప్రకారం చూసుకుంటే IUCN ప్రకారం క్రిటికల్లీ ఎండాంజర్డ్ అంటే చాలా తీవ్రంగా ఎండేంజర్డ్, అంతరించిపోయే స్థాయిలో ఉన్నాయండి. చాలా డేంజర్లో ఉన్నాయి, ఖచ్చితంగా కాపాడాలి. ఓకే, అలాగే వీటి యొక్క ఫుడ్ హ్యాబిట్స్ పరంగా వీటి పరంగా వస్తే ఇవి ఓమ్నివోరస్ జంతువులు అండి. అంటే అన్ని రకాల పదార్థాలు, అంటే సర్వభక్షకులు అన్నమాట. ఒకటి అది మెయిన్గా ఇన్సెక్ట్లు, అంటే చిన్న చిన్న కీటకాలను ఎక్కువగా తింటుంది. కీటకాలతో పాటు ఇంకా వేరే వాటిని కూడా తింటుంది. ఒక అలాగని వెజిటేరియన్ తినదని కాదు, వెజిటేరియన్ కూడా తింటుంది. అందుకే అన్నం ఏమిటది, సర్వభక్షకి, అన్ని రకాల జాతుల్ని అన్ని రకాల ఆహారాన్ని కూడా తింటుంది. ఓకే, సో ఇది కూడా మీరు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి గుర్తుపెట్టుకోవాలి. అలాగే దీని యొక్క మెయిన్ పరిధి ఎక్కడ కనిపిస్తుంది అంటే ఇండియాలోనే మొత్తం కనిపిస్తుంది, ఇండియన్ సబ్ కాంటినెంట్లోనే. ఓకే, అది ఎక్కువగా రాజస్థాన్లోని థార్ డిజర్ట్ ఉన్న ప్రాంతం ఉంది కదండి, థార్ డిజర్ట్. ఓకే, అక్కడే మనకి డిజర్ట్ నేషనల్ పార్క్, డిజర్ట్ జాతీయ పార్క్ అని చెప్పి ఒక జాతీయ పార్క్ ఉంటుంది అక్కడ. అలాగే సౌత్ ఇండియాలో కొన్ని ప్రాంతాలు అన్ని దగ్గరలో అక్కడక్కడ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు మనకి ఫైనల్గా దీనికి సంబంధించి క్వశ్చన్ కూడా చూద్దామండి. క్వశ్చన్ ఏంటి అంటే ప్రిలిమ్స్ క్వశ్చన్ మనకి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి కొన్ని స్టేట్మెంట్ ఇచ్చారు. ఒకటి, ఇది భారత ఉపఖండానికి స్థానికంగా ఉంటుంది, ఎండమిక్. ఓకే, కరెక్టే కదా. అవును, ఇండియన్ సబ్ కాంటినెంట్లో ఉంటుంది, ఇంకెక్కడా ఉండదు. ఇవి శాకాహారులు, తప్పు కదా, ఇవి శాకాహారులు కాదు, ఇవి మాంసాహారులు. మూడోది, ఇది IUCN రెడ్ లిస్ట్లో తీవ్రంగా అంతరించిపోతున్న జాతిగా ఉందా? అవును కదా, క్రిటికల్లీ ఎండేంజర్డ్లోనే ఉంది. సో అంటే అర్థం ఏంటి, 1 మరియు 3 స్టేట్మెంట్లు కరెక్ట్. సో ఇది ఒకటి. తర్వాత నెక్స్ట్ వన్ మనకి ఇస్రో మనకి గగనయాన్ కోసం అని చెప్పి ఒక పరీక్షని కండక్ట్ చేసిందండి, నిర్వహించింది. ఓకే, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. ఓకే, ఒక సేఫ్టీ టెస్ట్ని, పారాచూట్లకి సంబంధించి ఒక సేఫ్టీ టెస్ట్ని గగన్యాన్ క్రూకి సంబంధించి నిర్వహించింది. సో దానికోసం మాట్లాడుతుంది. ఇది మనకి మళ్ళీ GS పేపర్ 3లోనే ఓకే సాంకేతికత, ఓకే వీటికి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఉంటుందన్నమాట. ఓకే, సో ఇక్కడ మ్యాటర్ అంతా ఏంటి మనం ఒకసారి చూసుకుంటే 2025 నవంబర్ 3వ తారీఖున భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఉత్తరప్రదేశ్లో ఝాన్సీకి దగ్గరలోని బబీనా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ అనే ఒక ప్రాంతంలో గగన్యాన్ క్రూకి సంబంధించి, అంటే గగన్యాన్ యొక్క ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, గగన్యాన్తో వెళ్ళే నావికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక మాడ్యూల్ కోసం ఒక టెస్ట్ నిర్వహించింది. ఆ టెస్ట్ పేరే IMAT టెస్ట్ అండి. IMAT టెస్ట్ ఏంటి? IMAT టెస్ట్ అంటే ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ టెస్ట్. ఓకే, అంటే మీకు తెలుసు మామూలుగా ఒకసారి ఆకాశంలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకి భూమి మీదకి రావాలి అంటే మనకి అంతరిక్ష నౌక చాలా వరకు ఉండదు. ఓకే, అంతరిక్ష నౌక లేకుండా వాళ్ళు అంతరిక్షంలోకి ట్రావెల్ చేసిన స్పేస్ క్యాప్సూల్ ఉంటుంది కదా, సో ఆ స్పేస్ క్యాప్సూల్ మాత్రమే వాళ్ళకి మిగిలి ఉంటుంది. సో ఆ స్పేస్ క్యాప్సూల్తో మాత్రమే వాళ్ళు కిందకి రావాలి, అంతరిక్షం నుంచి కిందకి వచ్చేటప్పుడు. అయితే వాళ్ళు కిందకి వస్తున్నప్పుడు దీనికి ఇంధనం ఏమీ ఎక్కువ ఉండదండి. కేవలం అంతరిక్షంలో అటు ఇటు వెళ్ళడానికి మాత్రమే కావాల్సిన ఇంధనం దీనిలో ఉంటుంది, స్పేస్ క్యాప్సూల్లో. ఓకే, ఇంధనం అంతా కూడా ఎందులో ఉంటుంది? రాకెట్లో ఉంటుంది. సో రాకెట్ దానికి ఇప్పుడు ఉంటుందంటే ఉండదు. సో ఇప్పుడు వాళ్ళు కిందకు వచ్చేటప్పుడు ఒకవేళ సురక్షితంగా రావాలంటే ఇదేమవుద్ది, ఇది భూమి యొక్క గ్రావిటేషన్కి, భూమి యొక్క గురుత్వాకర్షణకి లోనయ్యి అలా తిరుగుతుంది, భూమి చుట్టూ తిరుగుతుంది, కాస్త విపరీతమైన వేగంతో కిందకు వచ్చేస్తూ ఉంటుంది. గంటకి కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో కిందకు వస్తూ ఉంటుంది. సో గురుత్వాకర్షణ శక్తికి లోనయ్యి
సో అలాంటప్పుడు అది మంటల్లో చిక్కుకుంటుంది. సో అది ఒకవేళ కింద పడినా కూడా కింద పడితే చాలా దారుణంగా ఇంపాక్ట్ అవుతుంది. దానివల్ల ఈవెన్ వాళ్ళు నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. వీళ్ళకి నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు దాని యొక్క వేగాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి? ఆ వేగాన్ని తగ్గించడం కోసం మనం దానికి ఒక పారాచూట్ని పెట్టామనుకోండి. ఓకే, కరెక్ట్గా భూమికి దగ్గరలోకి వస్తున్నప్పుడు మీరు పారాగ్లైడింగ్ చేస్తుంటారు చూసారా? ఓకే, వాళ్ళు కరెక్ట్గా విమానం నుంచి దూకుతారు. అలా భూమికి దగ్గరలోకి వచ్చేటప్పటికి ఒక్కసారిగా పారాచూట్ని విప్పుతారు. సో అలా మెల్లగా భూమి మీదకి దిగుతారు కదా, కంట్రోల్గా దిగుతారు. సో అలాగే ఇక్కడ కూడా పారాచూట్తో అంటే ఒక్కసారి భూమికి దగ్గరలోకి వచ్చినప్పుడు ఈ క్రూ మాడ్యూల్ ఏదైతే ఉందో దీనికి ఒక్కసారిగా భూమికి దగ్గరలోకి రాగానే పారాచూట్లు విచ్చుకొని అది మెల్లమెల్లగా తక్కువ వేగంతో భూమి మీదకి వచ్చి పడుతుంది. దానివల్ల ఇంకెలాంటి ప్రమాదం జరగదు. లోపలున్న నావికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నార్మల్గా అంతా మంచిగా ఉండడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, సో దీనికోసమే ఈ మెయిన్ పారాచూట్ టెస్ట్ అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? వాళ్ళు సురక్షితంగా కిందకి దిగాలంటే అంతరిక్షంలోకి వెళ్ళడం మనకి ఎంత ఇంపార్టెంట్, దిగడం కూడా ఇంపార్టెంట్ కదా. ఓకే, కల్పనా చావ్లా ఓకే ఆ డిస్కవరీ ఆర్ కొలంబియా నౌక ఉంటుంది కదా, ఆ నౌక సురక్షితంగా దిగకపోవడం వల్లే కల్పనా చావ్లా చనిపోయింది కదా. ఓకే, ఒకవేళ నౌక సురక్షితంగా దిగుంటే కల్పనా చావ్లా బతుకుండేవారు కదా, భారతీయ నావికురాలు. ఓకే, ఖచ్చితంగా అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడానికి పారాచూట్లు అనమాట. మీకు అర్థమై ఉంటుంది ఇంతవరకు కూడా. సో ఈ టెస్ట్ని మనకి ఎక్కడ కండక్ట్ చేసిందంటే బబీనా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ ఎక్కడ ఉంది? ఇది ఉత్తరప్రదేశ్లో ఝాన్సీకి దగ్గరలో ఉంటుందండి. ఉంటుంది. సో ఇది టెక్స్ట్ విజయమైందా లేదా ఇదైందా అంటే ఫెయిల్ అయిపోయిందంటే ఎస్, ఈ పరీక్ష మనకి విజయవంతంగానే ముగిసిందండి. సో దీన్ని బట్టి చూసుకుంటే ఎస్, మనకి చాలా సక్సెస్ఫుల్గా అయిందని చెప్పొచ్చు. సో దీన్ని బట్టి మనకి ఒకవేళ నావికులు అంతరిక్షంలోకి వెళ్ళిన వ్యామగాములు అంతరిక్షంలోకి వెళ్ళినా కూడా మళ్ళీ వాళ్ళు దిగడానికి ఎలాంటి ప్రాబ్లం కూడా లేకుండా ఒక మంచి ల్యాండింగ్ వ్యవస్థ మనకి ఏర్పడింది. సో ఈ విషయంలో మనం విజయవంతమైన సక్సెస్ అయ్యామని చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఇంకా పరీక్ష యొక్క డీటెయిల్స్లోకి వెళ్తే పరీక్ష యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే గగన్యాన్ యొక్క క్రూ మాడ్యూల్ భూమికి తిరిగి మీకు ఆల్రెడీ చెప్పిందే, భూమికి తిరిగి వచ్చేటప్పుడు దాని వేగాన్ని తగ్గించి భూమి మీదకి స్థిరంగా ల్యాండ్ అయ్యే విధంగా చూసుకోవడం కోసం ఇది పనికొస్తుంది. ఓకే, సో ఎలాంటి పరిస్థితులు వచ్చిందంటే తుఫాను ఉన్నా ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నా కూడా ఈ వ్యవస్థ కరెక్ట్గా పనిచేస్తుంది. లేదంటే ఇప్పుడు దానికి ఒక పారాచూట్ కట్టేసి వచ్చినప్పుడు దానికి దిక్కుంటుంది అని వదిలేయడానికి వీల్లేదు కదా. అది పనిచేస్తుందా లేదా మనం చెక్ చేసుకోవాలి కదా. సో అలా పైకి వెళ్ళింది సరిగ్గా పనిచేస్తుందా లేదా చెక్ చేయడమే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం అండి. ఓకే, సో దీన్ని ఏ టెస్ట్ కింద నడిపించారంటే ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ టెస్ట్ అనే పేరుతో నడిపించారు. ఓకే, దీనికి మనకి ఏం చేశారు దీనికోసం అంటే ఫస్ట్ అంతరిక్షంలోకి దాన్ని తీసుకెళ్ళాలి కదా. ఓకే, సో దానికోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి IL-76 అని ఒక విమానం ఉంటుంది. ఆ విమానంలోంచి 2.5 కిలోమీటర్ల ఎత్తులోంచి ఈ మాడ్యూల్ ఏదైతే ఉంటుందో ఆ ఇదే మాడ్యూల్ని అంటే అలాంటిది మాడ్యూల్ కాదు, మాడ్యూల్ లాంటి ఒక నిర్మాణాన్ని ఆ 2.5 కిలోమీటర్ల ఎత్తులోంచి కిందకు వదిలేశారు. ఓకే, కిందకు వదిలేసిన తర్వాత ఓకే దానికి 2 పారాచూట్లు ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ 2 పారాచూట్లు తెరుచుకుంటాయి మెల్లమెల్లగా, ఒకదాని తర్వాత ఒకటి తెరుచుకుంటూ ఉంటాయి. సో అలా తెరుచుకునేదంతా కరెక్ట్గా జరుగుతుందా లేదా అనే దాన్ని వీళ్ళు ఇక్కడ పునఃసృష్టించారు, అంటే రీక్రియేట్ చేశారనమాట. సో అత్యంత కఠిన పరిస్థితుల్లో కూడా ఇది కిందకి దిగుతామంటే ఎలాంటి పరిస్థితులు, గాలి వేగం ఎలా ఉన్నా అది కరెక్ట్గా కిందకి దిగుతుందా లేదా, లోపల ఉన్న వాళ్ళకి ఏమైనా నష్టం జరుగుతుందా అనేది ఇందులో చెక్ చేశారండి. ఓకే, మొత్తం గగనయాన్ సంబంధించి గగనయాన్ పారాచూట్ సిస్టంలో 10 వరకు పారాచూట్లు ఉంటాయంటండి. 10 వరకు పారాచూట్లు ఉంటాయి. ఓకే, సో ఈ 10 వరకు పారాచూట్లు మనకి మొత్తం 4 వర్గాలుగా ఉంటాయంట, 4 రకాల వర్గాలుగా ఉంటాయంట. ఒకటి అపెక్స్ కవర్ సపరేషన్ పారాచూట్స్ ఒకటి. ఓకే, రెండోది డ్రోగ్ పారాచూట్స్ ఒకటి. ఓకే, అంటే ఒకటోది ఈ ఎపెక్స్ కవర్ పారాచూట్లు ఏం చేస్తుంటే పారాచూట్ విభాగం కరెక్ట్గా తెరుచుకుంటుందా లేదా అనేది చెక్ చేసుకుంటుంది. అపెక్స్ కవర్ సెపరేషన్ అంటే సెపరేట్ అవుతుందా లేదా. రెండోది ఏంటంటే డ్రోగ్ పారాచూట్. ఈ డ్రోగ్ పారాచూట్స్ ఏం చేస్తాయంటే మాడ్యూల్ స్థిరంగా ఉండడానికి, అంటే స్ట్రైట్గా అటు ఇటు తిరిగిపోకుండా స్ట్రైట్గా ఉండడానికి, అలాగే దాని వేగం తగ్గించడానికి ఈ డ్రోగ్ పారాచూట్స్ పనిచేస్తాయి.
ఓకే, అలాగే వాళ్ళతో పాటు పైలట్ పారాచూట్లు ఉంటాయండి. పైలట్ పారాచూట్స్ లోపల ఎవరైతే నావికులు ఉన్నారో వ్యోమగాములు వాళ్ళకి పైలట్ పారాచూట్లు ఉంటాయి. సో ఇవి ప్రధాన పారాచూట్లని బయటకు లాగుతాయి అన్నమాట. ఓకే, లాస్ట్కి చివరిగా మెయిన్ పారాచూట్ తెరుచుకుంటుంది అనమాట. మెయిన్ పారాచూట్ అంటే ఒక పారాచూట్ కాదు, 10 పారాచూట్లు కలిసి పని చేస్తేనే వాళ్ళు సక్రమంగా కిందకి దిగుతారు. అంటే ముందు తెరుచుకునేవి ఏంటంటే డ్రోగ్ పారాచూట్లు, అవి అయిన తర్వాత పైలట్ పారాచూటు, ఆ తర్వాత భూమికి ఇంకా దగ్గరలోకి వస్తున్నప్పుడు మెయిన్ పారాచూట్ తెరుచుకుంటుంది. ఓకే, ఇది ఇంకా భూమి అంటే దాని యొక్క వేగాన్ని పూర్తిగా తగ్గించి అతి మెల్లగా సేఫ్గా భూమి మీదకి సురక్షితంగా ల్యాండ్ అవ్వడానికి అవకాశం ఇస్తుందన్నమాట. ఓకే, సో ఇక్కడ సాంకేతిక ప్రక్రియ ఏంటంటే పారాచూట్లు దశల వారీగా తెరుచుకుంటే మీకు అది ఆల్రెడీ చెప్పాను. ఓకే, ఫస్ట్ భాగం నుంచి ఒక్కొక్క భాగం అలా తెరుచుకోవడం మొదలవుతుంది. ఓకే, ఆ తర్వాత మనకి మెల్లమెల్లగా ఒకటండి డ్రోగ్ పారాచూట్లు ఇవి తెరుచుకున్న తర్వాత పైరో పరికరాల సాయంతో, పైరో స్కోప్స్ అంటే పైరోగ్రఫీ, వీటి ద్వారా పైరో డివైజ్ల యొక్క సహాయంతో మెల్లమెల్లగా పూర్తిగా తెరుచుకుంటుందండి. ఓకే, అయితే వీటిని కరెక్ట్గా కంప్లీట్గా పరిశీలించారు, అన్ని రకాల పరిస్థితుల్లో కూడా పరిశీలించారు, అవన్నీ కూడా బాగానే పని చేశాయి. అన్ని పరిస్థితులు ఇవి డ్రోగ్ పారాచూట్లు, పైలట్ పారాచూట్లు, అన్నింటికంటే ప్రధానమైన పారాచూట్ ఇవన్నీ బాగానే పనిచేసాయని చెప్తున్నారు. సో ఈ విధంగా ఈ టెస్ట్ యొక్క ప్రధానమైన ప్రాముఖ్యత ఏంటి అంటే ఇది మనం మానవుల్ని ఫ్యూచర్లో పంపిస్తున్నప్పుడు వాళ్ళు సక్రమంగా, వాళ్ళు సేఫ్టీగా సురక్షితంగా భూమి మీదకి మళ్ళీ దిగడానికి ఇది పనికొస్తుంది. ఓకే, సో దీంతో పాటు ఇస్రో, ఐఏఎఫ్లు కలిసి ఈ రెండు కలిసి దీన్ని సాధించాయి. సో వాళ్ళిద్దరి మధ్య కూడా సాంకేతిక సహకారం అనేది ఇంకా బలపడింది అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి. ఓకే, సో ఇప్పుడు దీనికి సంబంధించి క్వశ్చన్ ఏంటి అర్థమైందనండి. క్వశ్చన్ ఏంటి అని మనం చూసుకుంటే చూడండి, క్వశ్చన్ ఏంటంటే మనకి గగనయానికి సంబంధించి గగనయాన్ క్రూ మాడ్యూల్ పారాచూట్ వ్యవస్థ రెండెండెన్సీతో రూపొందించబడింది. 3 ప్రధాన పారాచూట్లో ఏ 2 పనిచేసినా సురక్షిత ల్యాండింగ్ సాధ్యమే. అవును, అది కరెక్టేనండి. అంటే 3 పారాచూట్ వ్యవస్థలు ఉన్నాయి కదా, 3 ప్రధాన పారాచూట్లో ఏ 2 పనిచేసినా కూడా ఖచ్చితంగా సురక్షితంగా ల్యాండ్ అవ్వగలదు, ఇది కరెక్టే. ఓకే, రెండోది ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ ఎయిర్ డ్రాప్ టెస్టులు ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ బబీనా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో నిర్వహించబడ్డాయి, ఇది కూడా కరెక్టే కదా రెండోది. ఓకే, మూడోది క్రూ మాడ్యూల్ దిగే క్రమం ప్రధాన పారాచూట్లు తెరుచుకోవడంతో మొదలై తర్వాత డ్రోగ్ పారాచూట్లు తెరుచుకుంటాయి అన్నారు. ఏమండి, ఫస్ట్ తెరుచుకునేది ఏంటి? ఫస్ట్ డ్రోగు, తర్వాత పైలట్ పారాచూటు, ఆ తర్వాత కదా ప్రధానమైన పారాచూట్లు. సో మూడోది తప్పే కదా. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే 1/1 మరియు 2 మాత్రమే. ఓకే, అండ్ చివరిగా చూసుకుంటే ఐఎన్ఏకి సంబంధించి ఒక న్యూస్ వచ్చింది. ఓకే, ఇండియన్ నేషనల్ ఆర్మీ అనే దాని గురించి మనకి రీసెంట్గా గౌతమ్ హజారికా అనే ఒక ఆయన బుక్ రాసింది. ఇది మనకి జిఎస్ పేపర్ 1కి సంబంధించిందండి. ఓకే, గౌతమ్ హజారికా అనే ఆయన ఒక బుక్ రాశారు రీసెంట్గా. సో ఆ బుక్ పేరు ఏంటంటే ద ఫర్గాటన్ ఇండియన్ ప్రిజనర్స్ ఆఫ్ వరల్డ్ వార్ 2. అంటే వరల్డ్ వార్ 2లో ఇండియన్ ప్రిజనర్స్ కొంతమంది ఉన్నారు, ప్రిజనర్స్ ఆఫ్ వార్ ఉన్నారు. సో వాళ్ళ గురించి అనమాట, వాళ్ళు ప్రపంచం మర్చిపోయిందని చెప్పి వాళ్ళ కోసం ద ఫర్గాటన్ ఇండియన్ ప్రిజనర్స్ ఆఫ్ వరల్డ్ వార్ 2 అనే కొత్త పుస్తకం రాశారు. సో అందులో మనకి ఏం చేశారంటే మామూలుగా మనకి ఇక్కడ ఐఎన్ఏకి సంబంధించి చాలా విషయాలు ఉంటాయండి. ఐఎన్ఏ ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏదైతే ఉందో ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీ గురించి చాలా విషయాలు ఇప్పటికీ కూడా మనకి తప్పుగానే అర్థం చేసుకుంటారు. ఓకే, ఐఎన్ఏ అనేది ఎవరు స్థాపించారనే దాని గురించి ఎక్కువగా మనకి ఇవి లేవండి. ఓకే, అంటే కొంతమంది ఒక్కొక్కలా చెప్తారు. అయితే కొంతవరకు మనకి ఆల్రెడీ ధృవీకరణ జరిగింది. ఏంటి అంటే ఐఎన్ఏని డైరెక్ట్గా స్థాపించింది సుభాష్ చంద్రబోస్ కాదు. ఐఎన్ఏని స్థాపించింది కెప్టెన్ మోహన్ సింగ్. ఓకే, కెప్టెన్ మోహన్ సింగ్ సింగపూర్లో జపాన్ వారి సహకారంతో స్థాపించారు. ఓకే, జపాన్ వారి సహకారంతో ఏం చెప్పారంటే ఈయన ఐఎన్ఏకి సంబంధించి అంటే ఈయన జనరల్గా ఏంటి అంటే ఈ కెప్టెన్ మోహన్ సింగ్ అనే ఆయన బ్రిటిష్ వాళ్ళ తరపున 2వ ప్రపంచ యుద్ధంలో పోరాటం చేశాడు. బ్రిటిష్ వాళ్ళ తరపున పోరాటం చేసి ఎవరితో పోరాటం చేశాడు? ఇండియాలో ఉండి పోరాటం చేశారు. కాబట్టి ఇండియాకి దగ్గరలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతుంది జపాన్. సో జపాన్కి వ్యతిరేకంగా పోరాటం చేశారు. జపాన్ ఏం చేసింది? వీళ్ళందరినీ అంటే చాలామందిని సైనికుల్ని, భారతదేశ సైనికులు బ్రిటిష్ వాళ్ళ తరపున పోరాడుతున్న వాళ్ళని ప్రిజనర్స్ ఆఫ్ వారుగా, ఓకే, అంటే యుద్ధ ఖైదీలుగా తీసుకెళ్ళిపోయింది అనమాట. ఎలాగండి? యుద్ధ ఖైదీలుగా తీసుకెళ్ళిపోయింది. సో ఎప్పుడైతే వాళ్ళు యుద్ధ ఖైదీలుగా తీసుకెళ్ళిపోయిందో ఆ యుద్ధ ఖైదీల్లో కెప్టెన్ మోహన్ సింగ్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ ఇండియన్సే. సో కెప్టెన్ మోహన్ సింగ్ ఏం చేశారంటే ఈయన ఒక ఆఫర్ని విసిరారు. ఎవరికి? జపాన్కి. ఏంటి అంటే మీరు మా యుద్ధ ఖైదీలందరినీ విడుదల చేయండి.
విడుదల చేస్తే మేము మీతో కలిసి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడతాం. అయితే అది మీకోసం కాదు, మా కోసం, మా భారతదేశ స్వతంత్రం కోసం పోరాడతాము అని చెప్పి చెప్తారనమాట. కెప్టెన్ మోహన్ సింగ్ చెప్తారు. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఐఎన్ యొక్క పూర్తి వ్యవస్థాపన మనకి ఎవరికి సంబంధించిందంటే దాని యొక్క ప్రధానమైన కర్త ఇంకొకరు కూడా ఉన్నారండి. ఆయన ఎవరంటే ఇండియాలో ఒక రెవల్యూషనరీగా ఉంటూ ఓకే ఇండియాలో బ్రిటిష్ వాళ్ళ నుంచి తప్పించుకొని జపాన్కి పారిపోయిన రాస్ బిహారీ బోస్ అండి. రాస్ బిహారీ బోస్ ఎవరైతే ఉన్నారో ఆ రాస్ బిహారీ బోస్ మొత్తం కంప్లీట్గా ఈ ఐఎన్ఏ వ్యవస్థాపనలో ఈయన యొక్క ప్రధానమైన పాత్ర ఉంది. ఎందుకంటే ఈయన మనకి టోక్యో సమావేశం అలాగే బ్యాంకాక్ సమావేశం అని చెప్పి 2 సమావేశాలు. టోక్యో అంటే అక్కడ జపాన్లో ఉండేవారు ఫస్ట్ నుంచి కూడా. ఓకే, ఇండియా నుంచి తప్పించుకొని వెళ్ళిపోయి జపాన్లో ఉన్నారు. సో అక్కడి నుంచి అక్కడ టోక్యోలో అలాగే ఇక్కడ బ్యాంకాక్లో, థాయిలాండ్ వచ్చి సౌత్ ఈస్ట్ ఏషియా ఆగ్నేయ ఏషియాలో బ్యాంకాక్లో 2 సమావేశాలు నిర్వహించి జపాన్ వాళ్ళని ఒప్పించి ఇండియన్ నేషనల్ ఆర్మీ అనే ఒకదాన్ని స్థాపించి దానికి మోహన్ సింగ్ని ప్రధాన ఫౌండర్గా అంటే ఆయన చేతుల్లోనే స్థాపించి ఆయన్నే మెయిన్ లీడర్గా పెట్టారనమాట. ఓకే, మోహన్ సింగ్. సో ఇది అంటే ఇక్కడ ఖచ్చితంగా మనకి జనరల్గానైనా కూడా చాలా వరకు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మోహన్ సింగ్ ఐఎన్ఏ యొక్క స్థాపకుడు, అంటే భారత జాతీయ ఆర్మీ, ఇండియన్ నేషనల్ ఆర్మీ యొక్క వ్యవస్థాపకుడు. ఓకే, 1941 ఆ టైంలో దీన్ని స్థాపించారు. ఓకే, అయితే ఇప్పుడు దీనిలోకి బోస్ ఎలా వచ్చారంటే బోస్ ఇండియా నుంచి తప్పించుకొని జర్మనీకి వెళ్ళి జర్మనీలో హిట్లర్ యొక్క సహకారాన్ని అడిగి అక్కడ హిట్లర్ ఒప్పుకోకపోతే జపాన్ యొక్క సహాయం అడుగని చెప్పి హిట్లర్ యొక్క సూచన మేరకు హిట్లరే చెప్తాడు. ఓకే, నేను జపాన్ యొక్క హెల్ప్ తీసుకో, జపాన్ మీకు సహాయం చేస్తుంది, భారతదేశానికి స్వతంత్రం పొందడం చెప్తే అతని హెల్ప్ తీసుకొని మళ్ళీ వాళ్ళని కలవడానికి అని చెప్పి వాళ్ళ సహాయంతో హిట్లర్ సహాయంతో హిట్లర్ యొక్క ఈ సబ్మెరైన్స్ ఉంటాయి కదా వాటి సహాయంతోనే ఈ సింగపూర్కి చేరుకుని సింగపూర్లో అప్పటికి ఐఎన్ఏ పనిచేస్తుంది. సో అక్కడికి చేరుకుని 1943 జూలై ఆ టైంలో వచ్చారు. సో 1943 జూలై ఆ టైంలో వస్తే అప్పుడు ఈయన ఏం చేశారు, మాకు సహాయం కావాలంటే మాకు ఇండియాకి స్వతంత్రం తీసుకురావడానికి మీరు సహాయం చేయండి అని చెప్పి జపాన్ అడిగితే అప్పుడు జపాన్ ఏం చేస్తుంది, దానికి అంగీకరిస్తుంది. సో అప్పుడు రాస్ బిహారీ బోస్ ఏం చేస్తారంటే అప్పటికి ఐఎన్ఏ ఖాళీ అయిపోయిందండి. ఏం ఖాళీ అయిపోయిందంటే మోహన్ సింగ్ ఉన్నారు కదా, ఈ మోహన్ సింగ్ జపాన్తో కలిసి ఎక్కువ కాలం పనిచేయలేకపోవడం ఏమైందంటే మోహన్ సింగ్కి వాళ్ళకి కొన్ని మనస్పర్ధలు వచ్చేసి మోహన్ సింగ్ని అరెస్ట్ కూడా చేసేశారు. సో ఐఎన్ఏ మళ్ళీ లీడర్షిప్ లేకుండా అయిపోయింది. అలాంటి టైంలో రాస్ బిహారీ బోస్ మళ్ళీ దాని నాయకత్వం, ఎందుకంటే ఐడియా అంతా కూడా ఆయన దగ్గర, సో మళ్ళీ దాని నాయకత్వాన్ని తాత్కాలికంగా తీసుకున్నారు. సో తాత్కాలికంగా తీసుకొని ఆ రాస్ బిహారీ బోసే మనకి 1943 జూలైలో సుభాష్ చంద్రబోస్ వచ్చిన తర్వాత ఆ బోస్ గారిని అడుగుతారు ఏమంటే మీరు ఐఎన్ యొక్క నాయకత్వాన్ని తీసుకోండి అని చెప్పి. సో అప్పుడు బోస్ దాని యొక్క నాయకత్వాన్ని తీసుకొని దాన్ని ఆజాద్ హింద్ ఫౌజ్గా నామకరణం చేసి ఓకే దాన్ని మొత్తం కంప్లీట్గా ఆ ఆజాద్ హింద్ ఫౌజ్ని పూర్తిగా అంటే ఏంటది పునర్వ్యవస్థీకరించి దానిలో రకరకాల విభాగాల్ని ఓకే అంటే గాంధీ రెజిమెంట్ అని, నెహ్రూ రెజిమెంట్ అని, ఓకే ఝాన్సీ రెజిమెంట్ అని ఇలాంటి రెజిమెంట్లను ఏర్పాటు చేసి దానికి బర్మాలో ఒకటి, సింగపూర్లో ఒకటి 2 ప్రధాన కేంద్రాలను ఏర్పాటు చేసి ఎక్కువ మంది ఆర్మీని రిక్రూట్ చేసుకొని ఆ ఆజాద్ హింద్ ఫౌజ్ని చాలా గొప్పగా తీర్చిదిద్దిన వ్యక్తి మాత్రం ఖచ్చితంగా సుభాష్ చంద్రబోసే. అంటే అంతవరకు ఉన్నది వేరు, సుభాష్ చంద్రబోస్ వచ్చిన తర్వాత జరిగింది వేరన్నమాట. ఓకే, సో అంటే ఖచ్చితంగా సుభాష్ చంద్రబోస్కి ఐఎన్ఏతో సంబంధం ఉంది. ఆజాద్ హింద్ ఫౌజ్ని ఒక గొప్ప సంస్థగా చేసింది ఆయనే, కానీ దాన్ని స్థాపించింది ఆయన కాదు అని చెప్పడమే దీని యొక్క ప్రధానమైన ఉద్దేశం. ఆ బుక్లో చెప్తున్నారు. సో అది చాలా వరకు అంటే ఇది కొంచెం డిస్ప్యూటెడ్. ఓకే, సో ఇక్కడ మనకి ఇది మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన విషయం అనమాట. సో మీకు తెలుసు తర్వాత ఐఎన్ఏ స్థాపించబడిన తర్వాత అంటే ఆజాద్ హింద్ ఫౌజ్కి వచ్చిన తర్వాత స్వతంత్రాన్ని ప్రకటించుకుంటాడు, కొత్త కంట్రీని ఏర్పాటు చేస్తాడు. ఓకే అంటే ఇండిపెండెంట్ ఇండియన్ కంట్రీని అనౌన్స్ చేసేస్తాడు. అండమాన్ నికోబార్ దీవుల్లో దేశంగా అంటే వాటిని ప్రాంతాలని కంట్రోల్లోకి తీసుకొని అక్కడున్న దీవులకి ఓకే షాహీద్, ఆజాద్ అని పేర్లు నామకరణం చేసి అండమాన్ నికోబార్ దీవులకి కంప్లీట్గా వాటి యొక్క కంట్రోల్ని ఆయన కంట్రోల్లోకి తీసుకుని అక్కడ జెండాని కూడా ఎగరవేస్తారు. ఓకే అంటే పూర్తిగా చెప్పాలంటే సుభాష్ చంద్రబోసే చేశారు. ఈయన వచ్చిన తర్వాతే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఓకే నాగాలాండ్లో కోహిమా, మిజోరంలో ఇంపాల్ ఈ 2 ప్రాంతాలను ఆక్రమించుకోవడానికి సైన్యాన్ని నడిపిస్తారు. అలా నడిపించి డైరెక్ట్గా ఢిల్లీని ఆక్రమించుకోవాలనేది ఆయన యొక్క కోరిక. కానీ ఆ మధ్యలోనే నాగాలాండ్లోని కోహిమా
అలాగే మణిపూర్లోని ఇంపాల్, వీటిలో యుద్ధం జరుగుతున్నప్పుడు అంటే ఈ ఐఎన్ఏ బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేస్తున్నప్పుడు ఏమైంది, మెల్లమెల్లగా వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు డామినేట్ చేసేసి బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరినీ బంధించేసి ఎర్రకోటలో రెడ్ ఫోర్ట్ ట్రయల్స్ అని చెప్పి జరుగుతాయి. ఓకే, ఎర్రకోటలో విచారణలు జరుగుతాయి. ఆ విచారణలో కొంతమందికి ఉరిశిక్షలు ఇలాంటివి విధించడం కూడా జరుగుద్ది. వాళ్ళ కోసం ఇండియన్స్ అందరూ ఏకమై పోరాడతారు. ఇదంతా కూడా తర్వాత చెబుతారు. సో ఇంతవరకు మనం అంటే ఐఎన్ఏని ఈయన స్థాపించలేదు అనేది ఇక్కడ పాయింట్ అనమాట, ప్రధానమైన పాయింట్. ఓకే, దీనికి సంబంధించి మీరు క్వశ్చన్ కూడా చూడొచ్చు, సుభాష్ చంద్రబోస్కి సంబంధించి, ఐఎన్ఏకి సంబంధించి. సో క్వశ్చన్ ఏంటంటే ఐఎన్ఏ మొదటగా సుభాష్ చంద్రబోస్ నాయకత్వం స్వీకరించే ముందు ఆగ్నేయాసియాలో ఆల్రెడీ స్థాపించబడింది. కరెక్టే కదా, ఆయనకు స్థాపించలేదు, దీన్ని ఆయన కంటే ముందే స్థాపించబడింది. ఓకే, సుభాష్ చంద్రబోస్ స్థాపించింది ఫార్వర్డ్ బ్లాక్ ఇండియాలో, అంతేగాని ఐఎన్ఏ ఈయన స్థాపించలేదు. రెండోది, కెప్టెన్ మోహన్ సింగ్ ఐఎన్ఏ యొక్క తొలి కమాండర్. కరెక్టే కదా, ఓకే, కెప్టెన్ మోహన్ సింగే కదా. మూడోది, రాజ్ బిహారీ బోస్ 1943లో నేతాజీ సుభాష్ చంద్రబోస్కు ఐఎన్ఏ నాయకత్వాన్ని అప్పగించారు. ఆయనకి ఇది ఇచ్చారు. ఓకే, 3 కరెక్టే. సో అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? 1, 2 మరియు 3. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, సో మళ్ళీ రేపటి నుంచి చక్రీ సార్ టేక్ ఓవర్ చేస్తారు. సో క్లియర్గా చదువుకోండి, మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి. మీకోసం ఎల్టీఎక్స్ క్లాసెస్ ఎంత కష్టపడుతుందో గుర్తించండి. ఓకే, మీకోసం తెలుగులో హిందూని కంప్లీట్గా మార్చి దాన్ని తెలుగులో చెప్పడానికి ఎంత కష్టపడుతుందని మీరు గుర్తించండి. ఆ గుర్తింపు మాకు ఎలా తెలుస్తుంది అంటే మీరు లైక్లు చేయడం, లేకపోతే షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, వీటి ద్వారా మాకు తెలుస్తుంది ఎల్టీఎక్స్ క్లాసెస్కి మీరు ఓకే ఈ హిందూ ఎనాలిసిస్ తెలుగులో సపోర్ట్గా ఉన్నారని చెప్పి మాకు తెలుస్తుంది. ఓకే, కామెంట్లు చేస్తుంటే మాకు అర్థమవుతూ ఉంటుంది మీ యొక్క అభిప్రాయాలు ఏంటి, మీలో ఏమైనా అంటే మేమేమైనా మార్చుకోవాల్సింది, ఇవన్నీ కూడా మాకు అర్థమవుతూ ఉంటుంది. ఓకే, మీకు ఏం కోరుకుంటున్నారు ఇంకా ఇవన్నీ కూడాను. ఓకే, సో దీంతోపాటు మీకు తెలుసు హిందూ ఎడిటోరియల్ ఈనాడు ఎడిటోరియల్ ఎనాలిసిస్ని కూడా తెలుగు మీడియం కోసం స్టార్ట్ చేసాం. అది కూడా డైలీ రన్ అవుతూ ఉంది, దాన్ని కూడా మీరు వినియోగించుకోండి. ఓకే, అలాగే నవంబర్ 16వ తారీఖు లోపు నిర్ణయం తీసుకొని 7893899553 నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకే, తొందరగా నిర్ణయం తీసుకోండి. మీకు డిస్కౌంట్ వస్తుంది, ప్రధానంగా డిస్కౌంట్ వస్తుంది కాబట్టి దాన్ని వదులుకోవడానికి ప్రయత్నించకండి. పూర్తిగా ఎంతో కొంత అంటే ఈఎంఐ రూపంలో మీరు పే చేసుకోవచ్చు. ఎంతో కొంత పేమెంట్ ఇప్పుడు చేసుకుంటే మీకు ఆటోమేటిక్గా అడ్మిషన్ వచ్చేస్తుంది, మీరు నెల తర్వాత కట్టుకోవచ్చు. ఓకే, సో అది ఇవాళ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.